యెస్ మేడం. కాకపోతే నేను వీడియో ఆన్ చేయలేదు. నేను రూరల్ పార్ట్‌లో ఉంటాను కాబట్టి కొంచెం పూర్ సిగ్నల్స్ ఉంటాయి. పర్వాలేదండి. దట్స్ ఓకే. హ్మ్. హ్మ్. యాహ్! ఆహ్, యాహ్! థాంక్స్ అండి. థాంక్స్ ఫర్ జాయినింగ్ అస్. సో, ఇవాళ మనతో మాట్లాడడానికి, ఆయన ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేయడానికి లక్ష్మీ నరసింహ గారు, ఇక్కుర్తి లక్ష్మీ నరసింహ గారు జాయిన్ అయ్యారు. ఆహ్, లక్ష్మీ నరసింహ గారు ఒరిజినల్‌గా బీటెక్ చేసి కంప్యూటర్ సైన్సెస్‌లో బీటెక్ చేసి 2015 నుంచి ఆయన ఆహ్, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తుండేవాళ్ళనమాట. 2007 నుంచి. 2007 నుంచి. బట్ 2010 నుంచి అంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ వలన అండ్ కలిసి అంటే వాళ్ళ గ్రేట్ గ్రాండ్ మదర్ వాళ్ళ ఆవిడ దగ్గర నుంచి విన్న స్టోరీస్ వీటన్నిటి వలన ఆయన రూరల్ డెవలప్మెంట్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపించి 2010 నుంచి కూడా రూరల్ డెవలప్మెంట్ వాళ్ళ ఊరి కోసం అండ్ వాళ్ళ ఊర్లో ఎడ్యుకేషన్ అండ్ వృద్ధుల కోసం కూడా చాలా చేస్తున్నారు అండ్ ఫార్మర్స్ కోసం కూడా. ఫైనల్గా ఐ థింక్ 2015లో ఫార్మింగ్లోకి మూవ్ అయ్యి 2018లో ఆయన ఒక ఎఫ్పిఓని కూడా క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం 500 ఫార్మర్స్ దాంట్లో మెంబర్షిప్తో ఉండి లాస్ట్ ఇయర్ వాళ్ళు 12 crores వరకు టర్న్ ఓవర్ చేస్తున్నారు ఒక సంవత్సరంలో. వీటితో పాటు ఆయన జాతీయ స్థాయిలో ఆధునిక రైతు అని పురస్కారం కూడా మన ప్రధాని దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నారు. ఐ థింక్ ఇది చాలా తక్కువ మీ గురించి ఇప్పుడు చెప్పింది. బట్ థ్యాంక్స్ అండి, మీరు చాలా బిజీ అని నాకు తెలుసు. ఇంత టైంలో కూడా మా కోసం అండ్ మా రైతుల కోసం ఇక్కడికి వచ్చి ఆ ఎఫ్పిఓ గురించి మాట్లాడడానికి ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్ యూ. మీరు ఇనిషియల్గా మాట్లాడితే తర్వాత ఐ థింక్ విల్ టేక్ ఆన్ టు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లాగా తీసుకెళ్దాం అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ ఇంట్రడక్షన్. మీరు బిజీ షెడ్యూల్లో మా రైతుల కోసం అన్నదానికి కొంచెం నేను వెనక్కి తీసుకుని అడుగుతున్నాను మేడం. మేము వర్క్ చేస్తుంది కూడా రైతుల కోసమే, మీ కాదు మా కాదు, అంతా మన రైతుల కోసం. ఉన్న లైన్ మీటింగ్ లో ఉన్న వాళ్ళందరూ ఫార్మర్సా? మేజర్ అంటే బోత్ అండి. శివకుమార్ రెడ్డి, హరిప్రసాద్ రెడ్డి అండ్ శంకర్ రెడ్డి వాళ్ళు ఫార్మర్స్. ఓకే 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 సార్. సరే, ఇది శివరంజన్ గారు, ఈరోజు నేను మాట్లాడదాం అనుకుంటుంది ఏంటంటే, రైతులు మనము సమిష్టిగా కలిసి చేసుకుంటే మన వ్యవసాయ అవసరాలు తీర్చుకోగలిగితే, ఈవెన్ మనం పండించిన పంటని కూడా సమిష్టిగా అమ్ముకోగలిగితే లాభాల గురించి పర్టికులర్గా ఎఫ్పిఓ వల్ల వచ్చే లాభాల గురించి మాట్లాడతానండి. తప్పకుండా అండి. అంతే కదా, ఎందుకంటే నా గురించి నేను చెప్పుకోవటం అనేది కాకుండా మనం డైరెక్ట్గా ఎఫ్పిఓ ఏంటి, ఎట్లా చేయొచ్చు, ఎలా చేస్తే బెనిఫిట్స్ ఉంటాయి, మేమేం చేస్తున్నాము, ఒకవేళ మీరంతా కలిసి చేయాలనుకుంటే కనుక మేమేమి హెల్ప్ చేయగలం అనే దాని గురించి మాట్లాడతాం. ఓకే, తప్పకుండా అండి. నేను యాజలి అన్న విలేజ్లో పుట్టి పెరిగానండి. ఇక్కడే ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నాను బాపట్లలో. తర్వాత ఇంజనీరింగ్ పూర్తి చేయడం జరిగింది ఇక్కడే. ప్రతిదీ ఇంటి దగ్గర నుంచే వెళ్ళేవాడిని. తర్వాత 2006లో బీటెక్ అయిపోయిన తర్వాత 2007 నుంచి జాబ్ చేస్తూ ఉన్నాను. ఈ సెటిల్ అయిన తర్వాత రైతుల కోసం ఏదైనా చేయాలి అని ఉండేది. పర్టికులర్గా రైతులనే కాదు, గ్రామాల కోసం, అభివృద్ధి చెందిన గ్రామాలు చూడాలి అన్న ఆలోచనతో ఉండేది. 2010లో నాకు ఒక ఆన్సర్ సర్టిఫికేట్స్ అన్ని తీసుకోవడం, అట్లా నేను ఒక యాక్సిడెంట్ చూశాను విలేజ్లో. ఇంటర్మీడియట్ చదివే యంగ్స్టర్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ఒక ఎద్దుల బండిని గుద్దారు. దాని ఎదురుకుండా వెళ్ళి వీళ్ళు గుద్దిన దానికి ఎద్దు కూడా చనిపోవడం జరిగింది పాటు. ప్యూర్ కొంచెం అప్సెట్ అవడం జరిగింది. ఇంటి దగ్గర నైట్ డిన్నర్ చేస్తూ అమ్మతో మాట్లాడిన మాటలు, అమ్మ నాకు చెప్పింది ఏంటంటే, ఇద్దరే కాదు నాన్న, ఒక 4-5 నుంచి ఒక 5-6 చనిపోయారు ఇలాగే అని.
ఈ 5 ఎవరు చనిపోయారని చెప్పేసి ఆర్ఆర్ ఇస్తే జరిగిందంతా మిస్టేక్ ఆఫ్ ది డ్రైవర్స్ అండ్ దే ఆర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ బిలో 19 ఏజ్. ప్యాథటిక్ ఏంటంటే అన్ని డ్రగ్స్ అండ్ డ్రైవ్స్. సో మనం ఏదో చదువుకొని బయటకు వెళ్ళి గ్రామాల్లో సెటిల్ అయ్యి మళ్ళీ వచ్చి బాగుపడ్డ తర్వాత మా ఊరికి ఏదైనా చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాము. కానీ గ్రామాలు రోజు రోజుకి ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాయి. సో మనము వెన్ దేర్ ఇస్ ఏ నీడ్ వీ షుడ్ రియాక్ట్ కదా, మన అవసరం ఉన్నప్పుడే మనం ఏదైనా చేస్తే గ్రామాలకి బాగుంటుంది అని ఒక ఆలోచన చేసి ఎంతమంది గ్రామం విడిచి బయటికి వెళ్ళిపోయారా అని కనుక్కున్నప్పుడు పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి ఓటర్ లెక్క ఇవన్నీ తీసి 2 రోజులు ఆఫీస్కి సెలవు పెట్టాను. చూస్తే టు మై సర్ప్రైజ్ 1990 నుంచి 2010 వరకు ఈ 20 సంవత్సరాల గ్యాప్లో మా గ్రామం వదిలి ఒక 450 కుటుంబాలు వెళ్ళిపోయినాయండి. మైగ్రేషన్స్ డిఫరెంట్ రీజన్స్ అనుకోవచ్చు, వాళ్ళ బ్రెడ్ అండ్ బటర్ అనుకోవచ్చు, లేదా చదువుకున్న వాళ్ళు, లేకపోతే సిటీకి వెళ్తే బతకడానికి ఏదైనా రీజన్ అయి ఉండొచ్చు. కానీ 450 కుటుంబాలు గ్రామం వదిలి వెళ్ళిపోయినాయి. సో వీళ్ళల్లో ఒక 250 కుటుంబాల వరకు నేను కలిసాను పర్సనల్గా. ఇట్లా ఊరి కోసం ఏదైనా చేద్దాం, అందరం కలిసి ఏదైనా ఒక ఎన్జిఓ స్టార్ట్ చేసి ఈ నెక్స్ట్ జనరేషన్ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుంది, ఎడ్యుకేషన్ దాంట్లో పనిచేద్దాము. మనము ఏదైనా అకేషన్గా విలేజ్లోకి వెళ్తూ ఉంటే మన ద్వారా కొన్ని ఆపర్చునిటీస్ ఈ యంగ్స్టర్స్ తెలుస్తాయి, కొంత ఇన్స్పిరేషన్ క్రియేట్ అవుతుంది మనం చూసి. సో పక్కదారి చెడుదారి పెట్టిపోకుండా కొంచెం ఇన్స్పైరింగ్గా కెరీర్ ప్లాన్ చేసుకునే అవకాశం వాళ్ళకి కల్పిద్దాము అని చెప్పటము. వీళ్ళలో కొంతమంది ఒక 110 మంది నన్ను ఒప్పుకోవటము. ఆ ఎన్జిఓలోనే భాగంగానే గ్రామం కోసం పనిచేస్తూ వచ్చాం. దీంట్లో ఏమైందంటే 2013లో నేను లోక్సత్తా జేపీ గారి దగ్గర పనిచేశాను. ఆయనతో కలిసి పనిచేస్తుండేవాడిని. ఏదో ఒక డిస్కషన్లో ఫైన్ ఈవినింగ్ ఒక 1.5 అవర్ సార్తో డిస్కషన్ నడిచినప్పుడు ఆయన ఈ రూరల్ డెవలప్మెంట్ గురించి వీటన్నిటి గురించి మాట్లాడుతుంటే కామెంట్ చేశారు, మీరు చేసేది రూరల్ డెవలప్మెంట్ కాదు నరసింహ, మీరు యాక్చువల్ చేస్తుంది అర్బన్ డెవలప్మెంట్ అన్నారు అన్నమాట. ఇది ఎలా అనేది ఆ రోజు అర్థం కాదు. ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు రియలైజ్ ఏంటంటే ఏం చేస్తున్నామండి, గ్రామాల్లో చదువులు బాగుపడటానికి గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ అప్డేట్ చేస్తున్నాము. అది పిల్లలకి అందరికీ చదువు వస్తుంది. అట్ ది సేమ్ టైమ్ గేమ్స్లో వాటిల్లో ఎంకరేజ్ చేస్తున్నాము. ఖాళీగా ఉండే వాళ్ళ కోసం స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ అవి పెడుతూ ఉన్నాము. ఫైన్ అవి నేర్చుకుంటున్నారు. మహిళలు ఖాళీగా ఉన్న వాళ్ళకి స్టిచ్చింగ్ అవి నేర్పిస్తున్నాము. కానీ ఏమవుతుంది, వీళ్ళంతా నియర్ బై టౌన్కో ఎటో వెళ్ళిపోతున్నారు ఈ స్కిల్స్ నేర్చుకొని. ఆల్మోస్ట్ డ్రైవింగ్ స్కూల్స్ పెట్టి ఇయర్లీ ఒక 20-30 మంది పిల్లలకి డ్రైవింగ్ నేర్పిస్తుంటే వీళ్ళందరూ ఉబర్ ఓలాలో ఉద్యోగాలు ఎత్తుక్కుంటూ హైదరాబాద్ సిటీకి వెళ్ళిపోయారు. సో మీరు చేస్తుంది ఏంటి, విలేజెస్ నుంచి మైగ్రేట్ అయ్యి బయటికి వెళ్ళిపోవడానికే చేస్తున్నాను కానీ గ్రామాల్లో నిలవడానికి చేయట్లేదు. యాక్చువల్ రూరల్ డెవలప్మెంట్ అంటే ద విలేజెస్ షుడ్ కాంట్రిబ్యూట్ టు ది గ్రోత్ ఆఫ్ ది నేషన్. అట్ ది సేమ్ టైం ద ఇన్కమ్ పెరగాలి అండ్ విలేజెస్ సాలిడ్ కాంట్రిబ్యూషన్ అనేది నేషనల్ గ్రోత్లో రావాలి, జీడిపిలోకి రావాలి. అప్పుడు మాత్రమే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి అనగలము. వన్స్ ఇన్కమ్ స్టాండర్డ్స్ సగటు మనిషి ఆదాయం పెంచగలిగితే మనం ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో ఎడ్యుకేషన్ కోసము, స్కిల్ డెవలప్మెంట్స్ కోసము, రూరల్ డెవలప్మెంట్లో ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా దానంతటికి అదే వచ్చేస్తుంది. ఎందుకంటే అందరికీ ఆదాయం పెరిగితే ఖచ్చితంగా స్కూల్స్ వస్తాయి, ఖచ్చితంగా హాస్పిటల్స్ వస్తాయి అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, బిల్డింగ్స్ అవి ఎవరి వారే కట్టుకుంటారు. మనం చేయాల్సింది ఏంటంటే గ్రామాల ఆదాయాలు పెంచాలి. ఈ విధంగా ఆలోచించే నచ్చమా అని చెప్పడం జరిగింది సార్. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే అగ్రికల్చర్ ఓన్లీ ద వెపన్ టు ట్రాన్స్ఫార్మ్ ది విలేజెస్ అనిపించింది. ఆ డిస్కషన్లో అన్నారనమాట, సార్ నువ్వు చేసే పని మిగతా విలేజెస్ కూడా రెప్లికా చేయడానికి ఈజీగా ఉండాలి, అన్ని విలేజెస్కి కామన్గా ఉండాలి. అటువంటి రిసోర్స్ ఏదైనా దాన్ని తీసుకొని యూటిలైజ్ చేసి దాన్ని మీద రీసెర్చ్ చేసి దాన్ని మ్యాక్సిమైజ్ చేసేలాగా వర్క్ చేయవచ్చు అన్నారు. ఆ రోజు నాకు తట్టింది వ్యవసాయం. బేసికల్గా అప్పటి వరకు నాకు వ్యవసాయం అంటే
అది ఒక పండగ అనమాట. కృష్ణవంశీ గారి సినిమా లాగా అనిపించేది. ఎందుకంటే మా కుటుంబం ఉమ్మడి కుటుంబం అండి. 48 మంది పుట్టిన ఇంట్లో పుట్టాను నేను. 47వ సంతానంగా. ఒక 80 ఎకరాల వ్యవసాయం, ఒక 100 ఆవులు, 100 గేదెలు. మా కజిన్స్ మేము నైట్ డిన్నర్ చేయడానికి ఒక 15 మంది కూర్చునేవాళ్ళు. ఒక చిన్న సైజు ఫంక్షన్ జరుగుతున్నట్టుండే అనమాట డైలీ మా ఇంటి దగ్గర. ఇది పరిస్థితి మా చిన్నప్పుడు. సో అలాంటి ఇంట్లో పుట్టడం వల్ల ఏంటంటే మాకు వ్యవసాయం పండగలానే అనిపించింది అనమాట. ఏదైనా సెలవు దొరికితే చేనుకి వెళ్తే మొత్తము ఆవు దూడలతో వీటితో ఆడుకుంటూ ఆ మామిడి తోటలు అవి అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి వ్యవసాయం పొలం వెళ్ళడం అనేది ఒక జాయ్ఫుల్గా ఉంటుంది. వ్యవసాయం అంటే పండగ ఇట్లా అనిపించింది. 2013 నుంచి సార్ చెప్పిన తర్వాత మళ్ళీ ఒకసారి విలేజ్లోకి వచ్చి చూస్తే మా నాన్న చెప్పిన మాట ఇది, గతి లేక వ్యవసాయం చేస్తున్నాము, అందుకనే కదా మిమ్మల్ని చదివించింది, వ్యవసాయంలో ఫ్యూచర్ లేదు. ఇది మా నాన్నే కాదండి, నేను కలిసిన మెజారిటీ ఆఫ్ ది రైతులు చెప్పిన మాట ఇదే. వాళ్ళకి వేరే ఆప్షన్ లేక వ్యవసాయం చేస్తున్నామని చెప్తున్నారు. సో ఏ ఇండస్ట్రీ అయినా, ఎటువంటి జాబ్ అయినా, ఎటువంటి ప్రొఫెషన్ అయినా దీంట్లో ఫ్యూచర్ లేదు అంటే ఇంకా గ్రోత్ ఏముంటుంది? బతుకు లేదు అనుకొని పనిచేస్తే దాంట్లో భవిష్యత్తు ఏముంటుంది? దే ఆర్ నాట్ ఏబుల్ టు సీ దేర్ ఫ్యూచర్ ఇన్ ద అగ్రికల్చర్ బికాస్ దే ఆర్ డూయింగ్ ద అగ్రికల్చర్, దే డోంట్ నో ఎనీథింగ్. సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు వ్యవసాయం ఎందుకు లాభసాటిగా లేదు అని తెలుసుకోవాలనే ప్రయత్నంలో తిరిగానండి. చాలా ఎక్స్టెన్సివ్గా తిరిగాను. మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, కేరళ, ఇట్లా ఎక్కడెక్కడైతే వ్యవసాయం బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయో మెజారిటీ ప్లేసెస్కి వెళ్ళటం జరిగింది. 2 years పాటు జాబ్ చేసుకునే ఉండేవాడిని. ఇంటికి కూడా రావటం మానేశాను. ఎవ్రీ వీక్ ట్రావెల్ చేసేవాడిని. సాటర్డే సండే యూట్యూబ్, గూగుల్ చూసుకోవటమే. మనకు నచ్చిన క్రాప్ ఏదైనా యూట్యూబ్లో చూసిన క్రాప్ బాగా పండించే రైతులు ఎక్కడైనా ఉంటే వెళ్ళిపోయేవాడిని తెలుసుకోవాలని. సో ఈ ప్రాసెస్ చాలామంది రైతులను కలిశానండి నేను. మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నేను మహారాష్ట్రలో రైతుని కలిశాను. ఒక ఎకరాలో ₹1 కోటి ఆదాయం తీశాడు వ్యవసాయం చేస్తూ. ఒక హెక్టార్లో అంటే 2.5 ఎకరాల్లో అల్లం పండించాడు అన్నమాట. అరే అల్లం పండించే రైతులు 100 మంది ఉంటారు, మరి ఈయనకే ఎందుకు ఇంత ఆదాయం వచ్చింది అంటే డిఫరెంట్గా ప్రయత్నం చేశాడు. ఈ మైట్ బి ఫెయిల్డ్ మెనీ టైమ్స్, చాలాసార్లు ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. కానీ ఆయన చేసిన ప్రయత్నం ఏంటంటే పాలీ హౌసెస్లో అల్లం పండించాడండి. మామూలుగా అయితే ఈ పంట ఏదైనా సరే ఈ దుంప జాతి పంటలు 9 నెలలు ఉంటాయి. మ్యాక్సిమం వాటికి హెల్త్ ఉంటే కనుక ఇంకొక 1 month 15 days 1 month ఉంటాయి. కానీ ఈయన పాలీ హౌస్లో అల్లం పండించడం వల్ల ఆ కింద కూడా ఏం చేశాడంటే సాయిల్ ప్రిపేర్ చేశాడు. రెడ్ ఎర్త్, ఈ కోకో పిట్ వీటితో, మెన్యూర్తో ఒక 1.5 feet కింద బెడ్ ప్రిపేర్ చేశాడు. ఆ బెడ్ అంతా హైలీ న్యూట్రిషన్ బెడ్ అయిపోయింది అన్నమాట. డ్రిప్తో ఇరిగేట్ చేశాడు, పాలీ హౌస్లో వేసాడు. 14 months ఉందండి ప్లాంట్. సో 9 monthsలో 14 months పాటు సర్వైవ్ అవ్వగలిగింది ప్లాంట్. సో వెన్ ఈ స్టార్టెడ్ హార్వెస్టింగ్, ఈ కింద ఏదైతే 1.5 feet బెడ్ ప్రిపేర్ చేశాడో ఈ 1.5 feet కంప్లీట్గా అల్లం వచ్చేసింది, జింజర్ వచ్చింది. సో దట్ ఇయర్ ఈ గాట్ లైక్ యూజువల్గా అయితే 20-25 టన్నులు వస్తే బెటర్ ఈల్డింగ్ అనుకుంటాము. అండ్ ఈజ్ ఏబుల్ టు 100 tons వచ్చింది ఆయనకి. 95 రూపాయలకి అమ్మేట్టు కేజీ. 95 లక్షలు వచ్చినాయి ఆయనకి. అంటే ఈ మైట్ హావ్ ఫెయిల్డ్ మెనీ టైమ్స్ డెఫినెట్లీ, బట్ సక్సెస్ అనేది మనం తెలుస్తుంది. తెలుసుకోవడానికి వెళ్తాం కాబట్టి ప్రయత్నం చేస్తే వ్యవసాయం లాభసాటిగా ఉంది అంటానికి ఒక ఉదాహరణ చెప్పాను నేను. అట్ ది సేమ్ టైం ఆత్మహత్యలు చేసుకొని చనిపోయే రైతులను కూడా కలిశానండి చాలా చోట్ల. ఈ ఏంటంటే దేర్ ఆర్ మెనీ రీజన్స్ వ్యవసాయం లాభసాటిగా రాకపోవడానికి. ఏంటి రీజన్ అని చెప్పమంటే చెప్పలేమండి, ఎందుకంటే కర్ణుడి శాపాలు అన్నట్టుగా చాలా ఉన్నాయి. పాలకుల తప్పిదాలు అవి ఉండొచ్చు, మనకున్నటువంటి భౌగోళిక పరిస్థితులు అవి ఉండొచ్చు. ఏంటంటే నేను ఐడెంటిఫై చేసినవి ఈ ఎఫ్పిఓ స్థాపించడానికి కావాల్సిన పరిస్థితులు నెలకొల్పి చెప్తాను. వ్యవసాయం లాభసాటిగా ఎందుకు లేదు అంటే రైతు తన అవసరానికి అవసరమైన ఇన్పుట్స్ మొత్తము రిటైల్ మార్కెట్లో కొనుక్కుంటాడు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అన్నీ.
పండించిన పంటను తీసుకెళ్ళి హోల్సేల్ మార్కెట్లో అమ్ముకుంటాడు తన చేతిలో లేని ధరకి. మనం ఏ అదర్ ఇండస్ట్రీ చూసినా కూడా రా మెటీరియల్ మొత్తము హోల్సేల్ మార్కెట్లో కొని ప్రొడ్యూస్ చేసి రిటైల్ మార్కెట్లో సేల్స్ జరుగుతాయి. ఈ అగ్రికల్చర్ వరకే డిఫరెంట్ ఉంటుంది. రిటైల్ మార్కెట్లో ఇన్పుట్స్ కొని హోల్సేల్ మార్కెట్లో సేల్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. వేరే ట్రాన్స్పోర్టేషన్ ఆ ఇన్పుట్స్ కొనుక్కోవడానికి అవుట్పుట్ అమ్ముకోవడానికి కూడా రైస్ నెచ్చబడుతుంది. మీరు ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఇప్పుడు రిటైల్ మార్కెట్లో మనం మామూలుగా రెగ్యులర్ ఒక ఫోన్ అనుకుందాం. ఈ ఫోన్కి కావాల్సిన మెటీరియల్ మొత్తం మ్యానుఫ్యాక్చర్ ఏం చేస్తాడు, హోల్సేల్ మార్కెట్లో కొంటాడు. దీన్ని తయారు చేసి రిటైల్ మార్కెట్లో తీసుకెళ్తాడు. దీనిని అమ్మేటప్పుడు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా అన్నీ కొనుక్కునేవాడు బేర్ చేస్తాడు. అంటే మనం ఫోన్ కొనుక్కునే మనం బేర్ చేస్తాం. అన్నీ క్యాల్కులేట్ చేసుకుని అమ్ముతాడు. నేను తయారు చేసిన దానికి ఇంత పడింది, నాకు ఇంత లాభం, ఇప్పుడు నేను రిటైలర్ దగ్గరికి తీసుకెళ్ళడానికి దీనికి ఇంత ఖర్చు అవుతుంది, ఈ రిటైలర్కి బెనిఫిట్ ఇవ్వాలి అని అన్నీ క్యాల్కులేట్ చేసుకొని ఎంఆర్పి పెట్టుకొని అమ్ముకుంటాడు. బట్ వ్యవసాయంలో అలా ఉండదు, రివర్స్ ఉంటుంది. మన దగ్గర నుంచి కొనుక్కున్న ప్రాసెసింగ్ చేసే ఫుడ్ ప్రాసెసింగ్ చేసే మిల్లర్స్ లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా వాళ్ళు లెక్కేసుకుంటారు ఈ క్యాల్కులేషన్స్ అన్ని. అంటే రైతు దగ్గరికి అయితే రాదు. ఫార్మర్ బేర్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఫర్ బయింగ్ ద ఇన్పుట్స్ as well as selling his output also. So definitely cost 10 to 15% extra అవుతుంది మళ్ళీ. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ లేబర్ కాస్ట్ హెవీ అయిపోయింది మధ్య. సో ప్రొడక్షన్ కాస్ట్ కూడా బాగా పెరిగిపోయింది. మనకేంటంటే మన దేశంలో వీటితో పాటుగా వ్యవసాయ భూమిని మనము వారసత్వ సంపదగా ట్రీట్ చేస్తాం భూమిని. అంటే ఏంటి, ఒక తండ్రికి 10 ఎకరాలు ఉంటే 2 పిల్లలు ఉంటే చెరువు సంగిస్తాడు. ఇప్పుడు ఆ 2 పిల్లలు అంటే మగ పిల్లలు లేదండి, ఆడపిల్లలు అంటే కొంచెం పక్షపాతం ఉంటుంది కదా, వాళ్ళకేమి ఎవరు అనుకోండి ఎంత ఇచ్చేస్తారు. ఒకవేళ ఒక కొడుకు అమెరికాలో ఉన్నా కూడా అతనికి కూడా ఇక్కడ భూమి పంచిస్తాడన్నమాట. ఇక్కడ ఉన్నవాడు దాన్ని వ్యవసాయం చేసి అతనికి కులి కట్టాలి. ప్రాసెస్లో ఏమవుతుంది, జనరేషన్ జనరేషన్ లెవెల్డింగ్ తగ్గిపోతుంది. ఒకప్పుడు పరిస్థితి వేరండి, వ్యవసాయం చేశారని 10 ఎకరాలు మినిమం. యావరేజ్ ఫార్మర్ ప్రైస్ వచ్చేసరికి 2.5 ఎకర్స్ వచ్చిందండి ఫార్మర్ ల్యాండ్ హోల్డింగ్ వచ్చి. సో ఈ 200 ఎకర్స్లో ఫ్యామిలీ మొత్తం సర్వైవ్ అవ్వాలి. సాధ్యమా? పెరిగిపోయిన ఖర్చుల్లో ఈ 2 ఎకర్స్ ఇంకా రెగ్యులర్ ఇన్కమ్ కాదు, ఇయర్లీ వన్సే వస్తుంది. సో ప్రకారం రూపాయల ఆదాయం, ఈ 20,000 రూపాయల ఆదాయం ఉండాలంటే 2.5 ఎకరాల పొలం ఉంది అనుకుంటే నెలకి 20,000 అంటే ఎకరాకి 1,00,000 రూపాయల ఆదాయం కావాలి సంవత్సరానికి. కదా 2.5 లక్షలు వస్తుంది. సో ఎకరాకి 1,00,000 రూపాయల ఆదాయం మొదలైంది సార్ నా ఆలోచన. జాబ్ ఎందుకంటే దేర్ ఆర్ ఫ్యూ మెంబర్స్ అచీవ్. మన నాసిక్ దగ్గర సహ్యాద్రి టైంలో నేను జేడి లక్ష్మీనారాయణ కూడా సాధ్యం చేయలేదు, ఇలా చేసే ఆయన ఉన్నాడు, నాకు పాటు తీసుకెళ్తానని తీసుకెళ్ళారు. సహ్యాద్రి ఫార్మ్స్ అని ఒక ఇండస్ట్రియల్ ప్రొడ్యూసర్ కంపెనీ ఉన్నారు. దగ్గర కొంచెం కట్ అవుతున్నారు లక్ష్మీ నరసింహ గారు. మీ మాట కొద్దిగా కట్ అవుతుందండి నరసింహ గారు. ఒక్కసారి నేను హలో సుధాకర్ అన్న. హలో సుధాకర్ అన్న. ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇప్పుడు వరకు డిస్కషన్.
శ్రీరామ్ గారు అసలు ఇంట్రెస్టింగ్ గా ఉంది. సార్ మళ్ళీ జాయిన్ అయ్యాను సార్. చెప్పండి పర్లేదా ఇప్పుడు? దాంట్లో రైతు బాధ కరెక్ట్ గా అర్థమైంది కదా. సార్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా, ఏదైనా మాట్లాడాలనిపించినా, ఏదైనా క్వశ్చన్ అడగాలనిపించినా మీరు ఇమీడియట్ గా ఆపేసేయండి, పర్లేదు. తప్పు మీ మాటలు ఎప్పుడే అంటున్నాను, మీరు చెప్పింది బాగా అంటే ఇట్స్ వెరీ ఎన్లైట్నింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ అని చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చెప్పండి. యాక్చువల్లీ మాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అందరికీ. ఏది చేస్తే అంత ఆదాయం తీసుకురావచ్చు అంటే ఆయన చేసింది సార్. మన సహ్యాద్రి ఫార్మ్స్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో విలాస్ షిండే గారు, ఆయన చేసింది చెప్తున్నాను సార్. అక్కడ మామూలుగా గోధుమ అండ్ పంచదార ఏదైతే చెరుకు బాగా పండుతాయి సార్ మహారాష్ట్రలో. ఇవి రెండు పండించి మద్దతు ధర కోసం ఫైట్ చేస్తూ ఉంటారు అక్కడ వాళ్ళు. ఆ మద్దతు ధర కోసం ఫైట్ చేసే వాళ్ళందరినీ శరద్ పవార్ లాంటి రాజకీయ నాయకులు లీడ్ చేస్తూ ఉంటారు అన్నమాట. అలా చేసిన వల్ల తర్వాత వాళ్ళు మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా అవుతారు అనుకోండి, అది వేరే విషయం. ఆయన ఏం చేశాడంటే, డిమాండ్ లేని పంటను పండించి మనం ఎందుకు మార్కెట్ కోసం ప్రయత్నం చేయాలి అంటే, ప్రపంచం మనం పంట పండించి ప్రపంచం మొత్తం అది తినాలని కోరుకోవటం కాదు, ప్రపంచం ఏది కోరుకుంటుందో అది మనం పండిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన చేశాడు. తనకున్న 10 ఎకరాల్లో మొదలెట్టాడు ఫస్ట్ గ్రేప్స్ పండించడం. అంతకుముందు మన హైదరాబాద్ దగ్గర నుంచే తీసుకెళ్ళారు ఆ గ్రేప్స్ కూడా వాళ్ళు. హైదరాబాద్ లో బాగా పండేది. ఇప్పుడు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వచ్చిన తర్వాత ఈ గ్రేప్స్ కన్నా ఆదాయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి గ్రేప్స్ వదిలేశారు. ఆ గ్రేప్స్ ని ఆయన పండించడమే కాకుండా చుట్టుపక్కల రైతుల చేత అందరి చేత పండించి, అంటే గ్రేప్స్ ఒకటే కాదు, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, స్ట్రాబెర్రీస్ పండిస్తున్నారు, దానిమ్మ పండిస్తున్నారు. ఓన్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అయితే హై వాల్యూకి అమ్మొచ్చు అని అనిపించింది ఆయనకి. అది సక్సెస్ అయ్యాడు ఆయన. 32 దేశాల్లో అమ్ముతున్నారు సార్ వాళ్ళు పండించిన పంటని. సగటున యావరేజ్న ఎకరానికి 7.5 లక్ష ఆదాయం తీస్తున్నారు సంవత్సరానికి ఎకరానికి. ఖచ్చితంగా కంఫర్టబుల్ లైఫ్ కూడా కాదు కదండి, ఇంకా మిడిల్ క్లాస్ కూడా కాదు, అప్పర్ మిడిల్ క్లాస్ లైఫే బతుకుతూ ఉంటారు కదా వాళ్ళు. అదే జరుగుతుంది అక్కడ. వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ తీర్చుకునే ప్రతిదీ వాళ్ళే స్థాపించుకున్నారు. ఈవెన్ ఎరువులు వాళ్ళు తయారు చేసుకుంటున్నారు, ఇవాళ రోజున పురుగు మందులు వాళ్ళు తయారు చేసుకుంటున్నారు, ఈవెన్ అగ్రోనామిస్టులను పెట్టుకున్నారు. లేబర్ సమస్యను ఎదుర్కోవడం కోసం 3,000 మంది లేబర్ ఉద్యోగాలు ఇచ్చి పెట్టుకున్నారు వాళ్ళు సహ్యాద్రి ఫార్మ్స్ కంపెనీ కింద. వాళ్ళ సార్ లేబర్ ని డైరెక్ట్ గా ఎంప్లాయర్స్ లాగే చేసుకున్నారు, ఎంప్లాయీ చేసేసుకున్నారు. వాళ్ళకి కావాల్సిన నిత్యావసరాలు తీర్చుకునే సూపర్ మార్కెట్లు వాళ్ళే పెట్టుకున్నారు. వాళ్ళు పండించిన పంటని ఎంత వాల్యూ క్రియేట్ చేయగలిగితే అంత వాల్యూ క్రియేట్ చేసి అమ్ముతున్నారు సార్. కొన్నిసార్లు అనిపిస్తుంటుంది, మనం ఏంటంటే సూపర్ మార్కెట్లకు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు జ్యూస్ తీసుకోవడానికి బేసికల్గా ఇండియాలో ఎక్కువగా ఉంటాయి బ్రాండ్, రియల్, ట్రాపికోనా, పేపర్ బోట్. ఈ మూడిట్లో ఏది తీసుకోవాలని ఆలోచన చేస్తాం. ఏదన్నా సపోజ్ గోవా జ్యూస్ తీసుకోవాలనుకుంటే ఏది బెటర్ అని. సార్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ 3 వాళ్ళ సహ్యాద్రి ఫార్మ్స్ లోనే బాటిలింగ్ జరుగుతున్నాయి సార్. ఆ లోపల పోసే పల్పు వాళ్ళే తయారు చేస్తుంటారు. 36 వెరైటీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ లోకి వచ్చారు సార్ వాళ్ళు. మ్యాంగోస్ స్లైస్ చేసి అమ్ముతున్నారు, జ్యూస్ చేసి అమ్ముతున్నారు. అండ్ దే ఆర్ పైనీర్డ్ అన్నమాట. ఇండియాస్ బిగ్గెస్ట్ గ్రేడింగ్ యూనిట్ ఉంది వాళ్ళ దగ్గర. ఈ మనం దాగే మాజా ఇచ్చేది వాళ్ళే. ఈవెన్ అవేంటాయి మినిట్ మెయిడ్ జ్యూసెస్ ఉంటాయి, పల్పీ ఆరెంజ్లు అవి వాళ్ళే. ఇట్లా ఏంటంటే వీళ్ళ దగ్గర అన్నీ ఉంటున్నాయి. కంపెనీస్ వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఆర్డర్లు ఇస్తున్నాయి, వాళ్ళే బాటిలింగ్ చేసి బయటకి ఇస్తున్నారు. అండ్ దే ఆర్ మేకింగ్ హ్యూజ్ ప్రాఫిట్స్ ఫర్ ది ఇన్స్టిట్యూషన్. ఆయన చెప్పారు నాకు, సో నువ్వు కూడా వెళ్ళి ఇలాంటి మొదలెట్టిన నరసింహ, నేను నీకు మెంటరింగ్ ఇస్తాను, ఇన్స్టిట్యూషన్ ఈజ్ ద బెస్ట్ చాయిస్, అండ్ డోంట్ టెల్ టు ద ఫార్మర్స్ దట్ అది ఇది పండించమని చెప్పు మాకు. బట్ ప్రస్తుతానికి ఏంటంటే వాళ్ళకి ఏది అవసరమో ఆ అవసరాలు తీర్చుతూ ఉండు. ప్యారలల్గా మీ ఏరియాలో ఏమేమి పంటలు పండుతాయో రీసెర్చ్ చేసుకొని అండ్ స్లోలీ మూవ్ దెమ్ టు ది కమర్షియల్ క్రాప్స్ అనే సలహా ఆయన ఇవ్వటం. నేను యాజిల్ రావటం, మళ్ళీ ఉద్యోగం మానేసి యాజిలి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ అని ఒక కంపెనీ స్టార్ట్ చేశాను సార్.
ఈ కంపెనీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ప్రస్తుతం వరి పండిస్తుంటారు మేజర్గా. వరితో పాటుగా మన మినుములు పెసలు పండిస్తుంటారు, పల్సెస్ సెకండరీ. అవి కాకుండా మొక్కజొన్న పండిస్తారు 3. 4 గ్రౌండ్ నెట్ పండుతుంది పల్లి. 5 గ్రీన్ చిల్లీ పండిస్తారు. ఈ 5 రకాల పంటలు పండుతుంటాయి సార్. సో ఈ 5 రకాల పంటలు రైతులతో కూర్చొని వాళ్ళకి ఏం ప్రాబ్లం అవుతుంది ఏంటి, నాకు మీకు చెప్పాను కదా కొన్ని ఇష్యూస్. రిటైల్ మార్కెట్లో ఒకటేమవుతుందంటే ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు రిటైల్ మార్కెట్ లో కొనుక్కోవడం ఒకటైతే, రెండోది మన దేశంకి వెంటాడే సమస్య ఏంటంటే పర్టికులర్ గా గ్రామీణ భారతదేశంలో అమ్ముడుపోతున్న పురుగు మందులు 37% నకిలీ ఇవ్వండి మన ఇండియాలో. చాలా పెద్ద మార్కెట్, దాన్ని కదిలించడం కూడా కదిలించలేని పరిస్థితి. సో ఏం చేసాము, బెస్ట్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసాం. వేర్ ఫార్మర్ షుడ్ గెట్ హిస్ ఇన్పుట్స్, సీడ్స్, ఫెర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్స్ ఎట్ బెస్ట్ ప్రైస్. ఇన్పుట్ సప్లై సిస్టమ్ అని పిలుస్తాం మేము దాన్ని. ఇక్కడ రైతుకి అన్ని బెస్ట్ ప్రైస్ దొరుకుతాయి, క్వాలిటీ దొరుకుతాయి, 100% క్వాలిటీ విత్ బిల్. ఇది ఈ బెస్ట్ ప్రైస్ ఇన్స్టిట్యూషన్ వల్ల రైతులు ఎకరాకి 2-3 వేలు లబ్ధి పొందగలుగుతున్నారు. ఎందుకంటే మేము ఎరువుల కొట్టులో యూజువల్గా ఎలా ఉంటుంది సార్, ఏది అవసరమైతే అది ఇవ్వడు. జలుబు కోసం వెళ్ళినాడికి యాంటీబయాటిక్ దగ్గర నుంచి 4-5 రకాల మందులు ఇస్తున్నారు చూసారు ఇప్పుడు వచ్చే కరోనాకి. ఆ టైంలో ఎరువుల కొట్టులోకి ఏదన్నా తెగులు ఉందని వెళ్తే వాడు 4-5 మందులు చెప్పి పంపించారు ఎరువులు కొట్టాడు. సో అవసరం లేని మందులు కూడా చేలోకి తీసుకొచ్చి భూమి మీద జరుగుతున్నాం. దానివల్ల భూమికి హాని కలగడంతో పాటుగా రైతుకు లేని పని ఖర్చు. మేమేం చేస్తామంటే అగ్రినామిస్ట్ సాయంతో రైతుకి ఏది అవసరమో అదే ముందు ఇస్తాము. చేను వెళ్ళి చూసి మరీ సజెస్ట్ చేస్తాము. ఓవర్ డోసేజ్ వాడని. ప్రైస్ కూడా బెస్ట్ ప్రైస్ ఉంటుంది, క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీ ఉంటుంది. సో ఇది ఒక బెస్ట్ ప్రైస్ షాప్, ఇది ఓపెన్ చేశానండి. అండ్ గోయింగ్ గుడ్. రెండోది దానికి ప్రొడక్ట్ తీసుకురావడానికి అందుబాటులో. ఎందుకంటే ఇవాళ రైతు కొనుక్కోలేదు, ఎందుకంటే ఈ పంటలు పండించడానికే పెట్టుబడి లేదు రైతు దగ్గర. టెక్నాలజీ తీసుకొచ్చుకుంటాడు, అది బాగా ఇబ్బంది అవుతుంది రైతుకి. సో అందుకని మేమేం చేస్తుంటామంటే డ్రోన్స్, హార్వెస్టర్స్, ఈ ప్యాడీ రీపర్స్ ఇవన్నీ రైతుకి అద్దెకి ఇస్తూ ఉంటాం. లేబర్ కాస్ట్ రెడ్యూస్ అవుతూ ఉంటుంది, ప్రొడక్షన్లో కొంచెం క్వాలిటీ పెరుగుతుంది. ఇది రెండోదండి కస్టమ్ హైరింగ్ సెంటర్, ఇది మొదలెట్టాను సార్. మూడోది అగ్రిగేషన్ అండ్ సెల్లింగ్. రైతు పండించిన పంటని ఇండివిజువల్గా ఒక్కరెళ్ళి అడిగితే బెటర్ ప్రైస్ రాకపోవచ్చు, ఆ డిమాండ్ చేసి అమ్ముకోవడానికి ఇబ్బంది పడవచ్చు. కానీ పండించిన అందరూ కలిపి అమ్మగలిగితే, ఇప్పుడు మేము నీతో మాట్లాడుతుంటే నాకు 4-5 ట్రేడర్లు కాల్ వచ్చినాయి, 100 టన్స్ పల్సెస్ ఉన్నాయి అన్నాం. యూజువల్గా అయితే రైతు ఎంత పడతాడు, ఇప్పుడు వాళ్ళు ఎంత పడతా ఉంటారు అన్నమాట. ఈ ప్రైస్ ఇస్తాం, మాకివ్వండి మాకివ్వండి మాకివ్వండి. సో వీఆర్ ఏబుల్ టు మేక్ సమ్ మార్జిన్, 1 or 2% రైతుకి బెనిఫిట్ ఇవ్వగలుగుతున్నాం. ఇంకొకటి ఏంటి, ఎంఎస్పికి తక్కువగా అసలు అమ్మకూడదు అని ఒక రూల్ పెట్టుకున్నాం. ఖచ్చితంగా ఎంఎస్పికి అమ్ముతాం. ఎంఎస్పికి అమ్మలేకపోతే గవర్నమెంట్ కన్నా అమ్ముతాం అన్నమాట. మార్కెట్ ప్రైస్ ఎంఎస్పి కన్నా డౌన్ ఉంటే గవర్నమెంట్కి అమ్ముతాం, మార్కెట్ ప్రైస్ బెటర్ ఉంటే బయట అమ్ముతాం. ఓవరాల్గా రైతుకి సాధ్యమైనంత వరకు అమ్ముకునే దగ్గర బెనిఫిట్ చేస్తాం. దీనిలో అల్పంగా ఒక 2,000 దగ్గర నుంచి గరిష్టంగా ఒక 16,000 వరకు రైతుకి బెనిఫిట్ చేసామండి గత సంవత్సరం ఎకరాకి. ఇది మూడోది సార్. ఈ 3 మొదలెట్టాను సార్, ఆల్రెడీ చేస్తూ ఉన్నాము. 2018 ఈ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసిన టైంలో ఒక 25 లక్షల రూపాయలు టర్న్ ఓవర్ చేయగలిగాను సార్. ఎందుకంటే ఫస్ట్ సంవత్సరం అందరూ నమ్మరుగా, చెప్పింది వింటారు కానీ ఈ అబ్బాయి భలే మాట్లాడుతున్నాడు, ఇవన్నీ అవ్వాలి అనుకుంటారు. ఇవన్నీ చాలా మందిని చూసాంలే, అందరూ ఇదే చెప్తారు. ఈ కుర్రాడు ఇది కాదు, రాజకీయాల్లోకి వెళ్తే ఇక బాగా రాణిస్తారని మాట్లాడిన రైతులు కూడా చాలా మంది ఉన్నారు. కానీ వన్స్ దే రియలైజ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్, ఖచ్చితంగా సిచ్యువేషన్స్ చేంజ్ అవుతాయని నమ్మాను నేనైతే. సో దానికే 25 లక్షల దగ్గర నుంచి 3.5 కోట్లకు వచ్చాం నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి టర్న్ ఓవర్. 3.5 కోట్ల దగ్గర నుంచి 12 కోట్లకు వచ్చాం లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్, రీసెంట్ ఫైనాన్షియల్ ఇయర్.
ఇప్పుడు జరుగుతున్న ఫైనాన్షియల్ ఇయర్ ఎవ్రీ మంత్ ఒక అరౌండ్ 2 crores అవుతుంది సార్. 25 crores బిజినెస్ అవుతుంది అని అనుకుంటున్నాము. ఈ 25 crores ఎకరాకి రైతుకి 10,000 రూపాయల వరకు బెనిఫిట్ అవుతుంది యావరేజ్న. సో దీంతో పాటుగా మా ఎనర్జీస్ అయితే ఏమైతే ఉన్నాయో ఒక 10% మేము రీసెర్చ్ మీద స్పెండ్ చేస్తున్నాం సార్. అంటే డిఫరెంట్ క్రాప్స్ వేస్తున్నాం. ఇటుకల్లే అసలు పండనవి నిమ్మ, అరటి అండ్ పుదీనా ఒకటి ప్లాన్ చేసుకుంటాము. సో వీటిలో ఏదైతే బెటర్గా వస్తుందో దాన్ని మిగతా రైతులకి లోడ్ అవుట్ చేయటం, మార్కెట్ మేము చేయగలం అనుకుంటాం. ఇది జరుగుతుంది సార్. మా 4వ ప్రయత్నం ఇంకా మొదలెట్టకుండా ఉన్న ప్రయత్నం ఏంటంటే పండించిన పంట ఏదైనా గ్రామం దాటి ముడి సరుకుగా వెళ్ళకూడదు. ఆ వాల్యూ డెవలప్ చేసుకొని వినియోగదారుడికి చేరే ఫార్మాట్లో వెళ్ళాలి సార్. నో ఫార్మ్ ప్రొడ్యూస్ షుడ్ మూవ్ అవుట్ ఆఫ్ ది విలేజ్ యాజ్ ఎ రా మెటీరియల్ టు ఎనీ ఇండస్ట్రీ. ఇట్ షుడ్ గెట్ వాల్యూ చైన్ ఇన్ దేర్ విలేజ్ ఇట్ సెల్ఫ్ అండ్ షుడ్ మూవ్ అవుట్ ఆఫ్ ది విలేజ్ యాజ్ ది ఎండ్ ప్రొడక్ట్ టు రీచ్ ద కన్స్యూమర్. అలా జరిగినప్పుడు మాత్రమే ఖచ్చితమైన ఆదాయం మిగల్చగలము. ఎందుకంటే మా విలేజ్ ప్రకారం నేను చేస్తున్న రెవెన్యూ విలేజ్ వరకు విలేజ్ స్ట్రెంత్ 100 crores ఉందండి. 70 కోట్ల రూపాయల సంపద మేము రైతులు పండించి బయటికి పంపిస్తున్నారు. ఈ 70 కోట్లు వాల్యూ చేంజ్ చేసి కనుక అమ్మగలిగితే 110-120 అవుతుంది. ఒక 10-20 ఖర్చులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటికి వెళ్ళి అనుకున్నా కూడా అరౌండ్ 30 crores ప్రాఫిట్ మేము విలేజ్లో ఆపగలం. అంటే నేను చేసే రెవెన్యూ విలేజ్ అంటే 5 గ్రామ పంచాయతీలు అండి. 5 గ్రామ పంచాయతీల గురించి చెప్తున్నాను నేను. అండ్ ఎవ్రీ విలేజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రీజియన్ 10 కోట్ల రూపాయల సంపద సృష్టించలేని విలేజ్ అయితే లేదు నాకు తెలిసి. ఎందుకంటే మనం గ్రామ పంచాయతీ అని మాట్లాడుకోవాలంటే మినిమం 500 ఇళ్ళు ఉండాలంటారు. 500 ఇళ్ళు అక్కడ ఉన్నాయి అంటే కనీసం ఒక 800 నుంచి 1000 ఎకరం పొలం ఉంటుంది. 1000 ఎకరాల పొలం ఉంది అంటే 10 కోట్ల రూపాయల సంపద ఖచ్చితంగా వస్తుంది గ్రామంలో సంవత్సరానికి. ఆ పండించే పంటను కనుక వాల్యూ చేంజ్ చేసి మార్కెట్కి తీసుకురాగలిగితే అండ్ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి ఆ 10ని 15 అవుతుంది తేలిక. ఎంత హీనం వేసుకుంది అంటే ఒక 5 కోట్ల రూపాయల సంపద ఒక 500 కుటుంబాలు బతికే గ్రామంలో ఆపగలిగితే అండ్ ఎస్ మనం ఏదైతే గ్రామాలు అభివృద్ధి చెంది చూడాలి అనుకుంటున్నామో అవన్నీ సాధ్యపడతాయని నేను బలంగా నమ్మాను సార్. దానికోసమే పని చేసుకుంటూ వెళ్తున్నాను. మేమేంటంటే మా వరకు ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్టాబ్లిష్ చేయాలి అని ఆలోచన చేశాం ఫస్ట్. రీసెంట్ 1.5 years నుంచి మా ప్లాన్లో ఉన్నటువంటి 4వ విభాగం ఏదైతే ప్రాసెసింగ్ యూనిట్స్ అన్నామో దాన్ని కొంచెం చేంజ్ చేశాను సార్. అదేంటంటే ఇప్పుడు మేము 500 మంది రైతులు ఉన్నారు సార్ నా దగ్గర. ఈ 500 మంది రైతులు మెజారిటీ వడ్లు పండిస్తారు. ఇప్పుడు ఈ వడ్లు పండించిన వడ్లుని ప్రాసెస్ చేసి బయటకు తీసుకొచ్చి అమ్మాలనే ప్రయత్నం చేస్తున్నాను నేను. అంటే ఐ హ్యావ్ మై ఓన్ కస్టమర్స్. నా దగ్గర 500 కుటుంబాలు ఉన్నాయి. 500 మంది రైతులు అంటే 500 కుటుంబాలు ఉన్నట్టే కదా. ఈ 500 కుటుంబాలు పండించిన పంటను నేను బయటకు తీసుకొచ్చి అమ్మాలనే ప్రయత్నం చేస్తున్నాను. అంటే మార్కెట్లోకి వచ్చి హైదరాబాద్ లేదా అమెరికా ఎక్కడో వరకు వచ్చి ఇది ఎవరు కొంటారా అనే మార్కెటింగ్. ఐ డోంట్ నో వెదర్ సక్సెస్ ఆర్ నాట్ ఇన్ ద మార్కెటింగ్. ఒక ప్రయత్నం చేయాలి. నేను చేసే ప్రయత్నము అది 100% సక్సెస్ అయితే గ్రామాలు బాగుపడితే రేపు నాలంటే తయారవుతారు. ఈ సంథింగ్ గోస్ రాంగ్ ఖచ్చితంగా ఇలాంటి ప్రయత్నం ఇంక నియర్ ఫ్యూచర్లో ఎవరు చేయని కూడా చేయరు. నేను వర్క్ చేసే రీజన్లో. సో అలాంటప్పుడు నేను మార్కెటింగ్ కోసం బయటకి తీసుకురావాలనే హ్యూజ్ ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఉంది. నా దగ్గరే రైతులు ఉన్నారు కదా, ఒక 500 మంది రైతులు. కానీ ఈ 500 మంది కుటుంబాలకే కనుక అమ్మితే పోతుంది కదా అనిపించినప్పుడు ఈ 500 కుటుంబాలు బియ్యం ఎందుకు అండి? వాళ్ళు అసలు ఆల్రెడీ వడ్లు పండిస్తున్నారు. వాళ్ళు తినడానికి కావాల్సిన ఏదో 10 మూటలు పక్కన వేసుకొని ఇంకా అవన్నీ అమ్మేస్తారు. వాళ్ళు బియ్యం అయితే కొనుక్కోరు. మిగతా ఉప్పులు, పప్పులు, ఉల్లిపాయలు, ఆయిల్స్, దాల్స్ ఇవి ఉంటారు అంతే కదా. ఓకే, ఈ యాగం దాటి కొంచెం బయటకు వద్దాం సార్. అండ్ కర్నూలు దగ్గరికి వెళ్దాం, నంద్యాల దగ్గర ఒక బెల్ట్లో ఉల్లిపాయలు పండిస్తున్నారు రైతులు. ఆ ఉల్లిపాయలు పండించే రైతులు కూడా ఇదే స్టోరీ అవుతుంది కదా. ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ అవుతుంది. ఎవరిదైనా కొంచెం అటు ఇటుగా మారుతుందేమో. ఉల్లిపాయలు తీసుకొని మిగిలినవి ఏవైతే ఉన్నాయో అవి అమ్ముకుంటాడు.
బియ్యం 40 రూపాయలకి కొంటాడు, కందిపప్పు 130 రూపాయలకి కొంటాడు, ఆయిల్స్ 200 రూపాయలకి కొంటాడు. బట్ ఉల్లిపాయలు మాత్రం అతను 4-5 రూపాయలకి వస్తాయి. వేరే యాదల్లో బియ్యం ఓటు పండించే రైతుకి బియ్యం 20 రూపాయలకే వస్తున్నాయి, కానీ ఉల్లిపాయలకి 30 రూపాయలు పెడుతున్నాడు. మళ్ళీ సేమ్ స్టోరీ, ఆయిల్కి 200 పెడుతున్నాడు, కందిపప్పు 130 పెడుతున్నాడు. అంటే ఏమవుతుంది, మనం పండించిన పంట మాత్రం మనం తక్కువ ధర దొరుకుతుంది, మిగతా రైతులు పండించే పంట మాత్రం ఖచ్చితంగా రిటైల్ మార్కెట్ ప్రైస్లో కొనుక్కుంటున్నాం. ఎందుకంటే అది ఇప్పుడు యాదంలో పండించిన పంట ఏమి డైరెక్ట్గా నంద్యాల వెళ్ళదు, అది యాదం నుంచి 4-5 చేతులు మారి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి మళ్ళీ వస్తుంది. సమ్ టైమ్స్ యాదల నుంచి మళ్ళీ యాదలకైనా రావచ్చు. సో నన్ను చాలా మంది అప్రోచ్ అవుతున్నారు, ఎఫ్పిఓస్ అంటే ఎట్లా ఉంటుంది సార్, రైతుల కోసం పనిచేస్తే ఎలా ఉంటుంది, ఏం చేయాలి, వాళ్ళు చేయాలన్న ఆలోచన ఉన్నది. సో కొంతమందికి మేము ఇంటర్న్షిప్ ఇస్తున్నాము, అందరి కోసం ఇదే పరిస్థితి మీరు కూడా వెళ్ళి మొదలెట్టండి అని చెప్తున్న ప్రాసెస్లో మేము చేసిన ఆలోచన ఏంటంటే, రాబోయే 2 సంవత్సరాల్లో డిఫరెంట్ క్రాప్స్ పండే దగ్గరికి ఇంకొక 10 ఎఫ్పిఓలు ఒక ఫెడరేషన్ కింద స్టార్ట్ అవ్వగలిగితే, ఈ 10 ఎఫ్పిఓలకి ఇప్పుడు మేము చేస్తున్న 3 పనులు ఏవైతే ఉన్నాయో ఆ 3 పనులు సమకూర్చగలిగితే, రైతుల్లో ఒక నమ్మకం కూర్చుకొని రైతులు కొంత ఆదాయం చూపిస్తూ విపరీతమైన ఖర్చులు కొంచెం బయటకు తీసుకురాగలిగితే బాగుంటుంది కదా. అవును సార్. ఓకే, ఈ 10 హెక్టర్స్ చేసాము అనుకున్న రోజున 2024 దగ్గర నుంచి ఆ 10 50 చేయగలిగితే, కూరగాయలు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఆయిల్స్, దాల్స్, పల్సెస్, సెరల్స్ మొత్తం మనిషి ఆహారానికి అవసరమైన ప్రతి పంట పండే దగ్గరకు మనం వెళ్ళగలిగితే, అక్కడ అంటే 2026లో ఈ పండించిన పంటల్ని ప్రాసెస్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పించి ఏ సెంటర్కి ఆ సెంటర్కే, ఏ విలేజ్కి ఆ విలేజ్కే, ఇప్పుడు 50 సెంటర్లు మన కింద ఉన్నాయి అనుకుంటే, ఒక సెంటర్లో పండిన పంట ప్రాసెస్ అయ్యి మిగతా 49 సెంటర్లు సేల్ అయితే, ప్రాసెసింగ్ అంటే ఇప్పుడు మేము ఎట్లయితే బెస్ట్ ప్రైస్ ఇన్స్టిట్యూషన్ ఒకటి పెట్టామో ఇక్కడ, దాని పక్కనే ఒక సూపర్ మార్కెట్ పెడతాం. ఇప్పుడు ఆల్రెడీ ఉంది సార్ సూపర్ మార్కెట్, అది ఇప్పుడు లేదు సార్, ఫ్యూచర్లో ఇట్స్ గోయింగ్ టు బి ఫార్మర్స్ మార్కెట్. పండించిన రైతుకి ప్రీమియం ప్రైస్ ఇస్తాం, ఇక్కడ కొనుక్కునే రైతుకి సబ్సిడీ ప్రైస్లో ఇస్తాం. అండ్ బ్యూటీ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఈజ్ విల్ ప్రొవైడ్ ఇన్ ట్రేసబిలిటీ. ఈ రోజున మనం అందరం అన్నం తిని ఉంటాం, కానీ ఆ బియ్యం ఎవరు పండించాడో మనకు తెలియదు, మనం తినే కూరగాయలు ఎవరు పండించారో మనకు తెలియదు. బట్ రేపు యాదలి ఎఫ్పిఓ ఫెడరేషన్లో ఉన్న ఎఫ్పిఓల్లో పండించిన పంట బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించుకొని బార్ కోడ్ స్కానింగ్ ప్యాకెట్ మీద ప్రింట్ అయ్యి మరీ వస్తుంది, ఏ రైతు పండించారో డీటెయిల్స్. హలో సార్ చెప్పండి. సారీ, నాది ఏదో వీడియో సడన్ గా స్టార్ట్ అయింది. ఓకే. సో ఈ ప్రయత్నం చేస్తున్నాను సార్. ప్రస్తుతానికైతే మా ప్రయత్నాలకు అన్నీ శుభసూచికాలే కనిపిస్తున్నాయి. యాదలి ఎఫ్పిఓ ఆలోచనతో ఇంకొక 4 ఎఫ్పిఓలు ఆల్రెడీ రిజిస్టర్ అయినాయి, ఫ్లోట్ అయినాయి. ఈ సంవత్సరం ఖరీఫ్ నుంచి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది, ఇంక్లూడింగ్ యాదలి ఎఫ్పిఓ. వీఆర్ 5 FPOs gather in. ఇది మా జర్నీ మేడం ఇప్పటి వరకు. ఓపెన్ టు యూ సార్, మీరు ఏదైనా క్వశ్చన్ అడిగితే. నాకు ఒక క్వశ్చన్ సార్, మీ ఎఫ్పిఓ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఎలా స్టార్ట్ అయింది, అంటే మీరు నాబార్డ్ లోన్స్ ఎలా తీసుకున్నారు, అవన్నీ ఏమైనా కొద్దిగా ఎక్స్పీరియన్సెస్ చెప్తారా? అంటే మొదట స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది కలిసి స్టార్ట్ చేశారు? నేను ఒకటి ముందుగా చెప్తాను సార్, నేను ఏదైనా ఎఫ్పిఓ చేసేటప్పుడు ఇప్పుడు ఆల్రెడీ రిజిస్టర్ అయిన 4 ఎఫ్పిఓలకు కానీ లేదా ఎవరైనా వచ్చినా నేను ఎప్పుడు సబ్సిడీస్ గురించి వీటి గురించి అసలు ఎక్కువ మాట్లాడాను సార్. ఓకే. ఎందుకంటే గవర్నమెంట్ సబ్సిడీస్ కోసం ఆలోచన చేసి ప్రయత్నం చేసిన ఎఫ్పిఓలు 99% ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే నథింగ్ విల్ కమ్ ఆన్ టైం. మేమైతే 2018లో రిజిస్ట్రేషన్ చేశాం సార్.
రిజిస్ట్రేషన్ చేసినప్పుడు నాబార్డుని అప్రోచ్ అయ్యాము. వాస్తవంగా నాబార్డుని అప్రోచ్ అయితే ఆయన ఒక ఎన్జిఓ సపోర్ట్ తీసుకోండి, వాళ్ళైతే మిమ్మల్ని గ్రూమ్ చేస్తారు, మీకు 3 సంవత్సరాలకు గాను 15 లక్షల రూపాయలు డబ్బులు వస్తాయి. 5 సంవత్సరాలకు గాను 15 లక్షల రూపాయలు డబ్బులు వస్తాయి. అంటే మీకు డబ్బులు చేతికి సరే ఇవ్వం డైరెక్ట్గా, ఒక మేనేజర్ శాలరీ ఇస్తాం 3 సంవత్సరాల పాటు. ఆ మేనేజర్కి సంవత్సరానికి 3 లక్షల తప్పున 9 లక్షల శాలరీ ఇస్తాం. మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే టేబుళ్ళు, బల్లలు, కుర్చీలు, కంప్యూటరు అవి ఇస్తాం. మిగతా ఒక 4-5 లక్షలు మిమ్మల్ని గ్రూమ్ చేయడానికి ట్రైనింగ్లు ఇప్పిస్తామని చెప్పారు. ఓకే, బాగానే ఉంది సార్, కానీ ఏ ఎన్జిఓతో కలిసి వెళ్ళాలో మీరు చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతా అని చెప్పాను. ఆయన ఒక 3 ఎన్జిఓలు లిస్ట్ ఇచ్చారు. ఒక ఎన్జిఓకి 75 ఎఫ్పిఓలు ఉన్నాయి అప్పటికే. ఒక ఎన్జిఓకి 14 ఉన్నాయి, ఒక ఎన్జిఓకి ఏమో 10 ఉన్నాయి. ఓకే, 75 ఎఫ్పిఓని హ్యాండిల్ చేస్తున్న ఎన్జిఓ దగ్గరికి వెళ్తే బాగుంటుంది అని ముందు దాని దగ్గరికి వెళ్ళాం. ఈ 75 ఎఫ్పిఓల్లో ఎవరన్నా ఆన్ గ్రౌండ్లో యాక్టివిటీస్ చేస్తున్న ఎఫ్పిఓ ఏదన్నా 1-2 నాకు చెప్తే నేను వెళ్ళి ఒక 10 రోజులు వాళ్ళ దగ్గర నుండి నేర్చుకుంటానండి అని అడిగాను. అబ్బాయి అలాంటిది ఏం లేదండి, మేము నిరుడే మొదలెట్టాము, ఆన్ గ్రౌండ్ యాక్టివిటీస్ టైం పడుతుంది, మేము ఇంకా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఫినిష్ చేసుకోలేదని చెప్పారు. వాస్తవంగా వాళ్ళు రిజిస్ట్రేషన్ ఫినిష్ చేసి కూడా 2-3 సంవత్సరాలు అవుతుంది. అంటే ఏం జరుగుతుందంటే ఈ నాబార్డ్ సబ్సిడీస్ ఉన్నాయి కదా సార్, వీటి కోసం ఫ్లోట్ అయినాయి. సరే ఈ 70 ఎఫ్ఈఓలు చేసి ఆయన పొలిటికల్ లీడర్ లాగా ఉన్నాడులే అని చెప్పేసి 10 ఎఫ్ఈఓలు చేసిన ఆయన దగ్గరికి వెళ్తే బాగుంటుందని వెళ్ళాం. ఈయన ఆయన తాత. సో ఇలా ఎంటైర్ గుంటూరు జిల్లా మొత్తం మీద ఒక 100 ఎఫ్ఈఓలు ఉంటే ఒక ఎఫ్ఈఓ కూడా పనిచేయట్లేదు సార్. ఓకే ఓకే, పేపర్ మీద మాత్రం డబ్బుల కోసం. ఆంధ్రప్రదేశ్లో 900 ఎఫ్ఈఓలు ఉన్నాయి. 10 కోట్ల రూపాయలు టర్నోవర్ చేసే ఎఫ్ఈఓలు నాకు తెలిసి 2-3 ఉంటాయి. సో ఇది వాస్తవం. సో తర్వాత నేను డైరెక్ట్గా అడిగాను, నేను మాకు ఎన్జిఓలు ఏమీ నాకు అంత పొటెన్షియల్ అనిపించట్లేదు, మీరు డైరెక్ట్గా సపోర్ట్ చేస్తే వర్క్ చేస్తామని చెప్పాను నాబార్డు గారు. ఆయన కొంచెం నువ్వు కూడా డబ్బుల కోసం వచ్చావేమో, నాకు ఎట్లా తెలుస్తుంది, నీకు ఎట్లా ఇస్తాం మేము, ఇస్తే రేపు అందరూ ఇట్లాగే అడుగుతారు డైరెక్ట్గా, మేమేమో అని చెప్పాడు. సరే సార్ సంతోషం అని చెప్పేసి వచ్చేసాను. ఇది జరిగింది. తర్వాత నేను వరప్రసాద్ రెడ్డి గారిని కలిస్తే ఆయన నాకు 5 లక్షలు ఇచ్చారు. ఇనీషియల్ సీడ్ ఫండింగ్ అది ఉపయోగపడింది. నేనంటూ అది కొంత ఉపయోగపడింది. తర్వాత 30-40 లక్షలు ఈ రోజు వరకు మీరు కట్ అయ్యారండి నాబార్డు. ఓకే, అదే ఎన్డిఎఫ్సి నుంచి తెచ్చాను చెప్తున్నాను. 50 లక్షలు తెచ్చాము. ఇప్పుడు వెళ్ళాం మన నాబార్డుకి, వర్కింగ్ క్యాపిటల్ ఎక్కువైపోతుంది, ఇబ్బంది అవుతుందని. సో ఈ ప్రాసెస్ లో గవర్నమెంట్ సబ్సిడీస్ ఏమన్నా వచ్చినా లేకపోతే ఎస్ఎఫ్ఎస్సి నుంచి సపోర్ట్స్ వచ్చినా నేనేమనుకుంటాను సార్, వీటికి అప్లై చేసి వదిలేయాలంటే. అవి వచ్చిన రోజు సంతోషపడాలి. సో మీరు స్టార్ట్ చేసినప్పుడు స్ట్రక్చర్ ఎలా స్టార్ట్ చేశారు? అంటే ఎఫ్పిఓ స్ట్రక్చర్ 10 మంది రైతులు ఉండాలి మినిమం రిజిస్ట్రేషన్ చేయడానికి. ఈ 10 మందికి పాన్ కార్డ్స్ కంపల్సరీగా ఉండాలి. అది ఎఫ్పిఓసి 2 టైప్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకటి మ్యాక్స్ సొసైటీగా చేసుకోవచ్చు, మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ, స్టేట్ గవర్నమెంట్ ప్రొడ్యూసర్స్ కంపెనీ కింద చేసుకోవచ్చు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉంటాయి. ప్రొడ్యూసర్స్ కంపెనీ కింద చేసుకుంటే ఈ పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఉండవు. మ్యాక్స్ సొసైటీకి మళ్ళీ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి కొంచెం ఒత్తిళ్ళు, వాళ్ళ ఇంటర్ఫీరెన్స్ ఉంటాయి. అందుకనే మేము ప్రొడ్యూసర్స్ కంపెనీ
చేసుకున్నాము. సారీ సార్ మరి అర్థం తర్వాత కాలేదు. నుంచి ఒక్కసారి చెప్పరా మళ్ళీ. ప్రొడ్యూసర్స్ కంపెనీ అయితే పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ ఉండదు, ఇంకో కంపెనీ ఏమన్నారు మీరు? అది మ్యాక్ సొసైటీ, MAC, మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ. మ్యాక్ సొసైటీ ఇది స్టేట్ గవర్నమెంట్ లో చేస్తారు. ఇది అంటే రిజిస్టర్ ఆఫీస్ లో కూడా చేస్తారు, లేకపోతే కోఆపరేటివ్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసులకి వెళ్ళినా చేస్తారు. ఇవి రాష్ట్ర ప్రభుత్వాల అండర్లో పనిచేయాల్సి వస్తుంది. కొంతమేర పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్లు ఉంటాయి. రెండోది ప్రొడ్యూసర్స్ కంపెనీ యాక్ట్. మనకి ఏదైతే కోఆపరేటివ్స్ ఉన్నాయో ఈ కోఆపరేటివ్స్ అన్ని పొలిటిసైజ్ అయిపోయినాయి. అందుకని కోఆపరేటివ్ మూవ్మెంట్ ని బతికించాలి అని మన్మోహన్ సింగ్ గారు ఆలోచన చేసి తీసుకొచ్చిన యాక్ట్ ఇది. అంటే ఈ ప్రొడ్యూసర్స్ కంపెనీస్ అంటే కామన్ పని చేసుకునే అందరు ప్రొడ్యూసర్స్, ఇట్ కెన్ బి రైతులు అవ్వచ్చు, లేకపోతే చిన్న చిన్న ఇప్పుడు గుండు సూదులు తయారు చేసుకునే వాళ్ళందరూ కలిసి ఒక FPO స్టార్ట్ చేసుకోవచ్చు. చేపలు పట్టుకునే వాళ్ళందరూ కలిసి ఒక FPO స్టార్ట్ చేసుకోవచ్చు. వ్యవసాయం చేసుకునే వాళ్ళందరూ ఒక FPO స్టార్ట్ చేసుకోవచ్చు. అలా కోఆపరేటివ్ ప్రిన్సిపల్స్ తోనే వర్క్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే నింపజేసి బట్ కంపెనీస్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేయించారు. కంపెనీస్ యాక్ట్ కి కోఆపరేటివ్స్ కి మధ్యలో ఉంటుంది అనుకోవచ్చు. దీన్ని ప్రొడ్యూసర్స్ కంపెనీ యాక్ట్ అంటారు. ఎవరైనా ఆడిటర్స్ చేసేస్తారు. అది సార్. సో ఈ మధ్య వచ్చిన FPO అదేంటది యాక్ట్? అది డిఫరెంట్ మోడీ గవర్నమెంట్ లో వచ్చింది సార్. అది వచ్చింది 2013లో సార్. 2010 నుంచి వర్క్ చేశారు. 2013లో యాక్ట్ తీసుకొచ్చారు సార్. మోడీ గారు తీసుకొచ్చింది మన్మోహన్ సింగ్ గారు. కాకపోతే మోడీ గారు దాన్ని ఎత్తుకుంటున్నారు. ఓకే, అర్థం. సేమ్, దే ఆర్ నాట్ డిఫరెంట్, సేమ్. ఓకే, అవును. రీఇన్ఫోర్స్ చేస్తున్నారు అనుకుంటా. ఐ థింక్ దే ఆర్ ట్రైయింగ్ టు. సో మీరు SFS కొన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇంకా రైతుల్ని వీళ్ళందరినీ FPOల కింద జాయిన్. ఎందుకంటే ఉంటుంది కదా సార్, ఏ పొలిటికల్ పార్టీస్ కైనా ఏ గవర్నమెంట్ కైనా వీళ్ళు చేశారు అనిపించుకోవాలి కానీ. సో ఇప్పుడు వీళ్ళు ఒకసారిగా FPOs చేసాము అనిపించుకోవాలని ఎంకరేజింగ్ అంతే. హరన్న, శివన్న, సుధాకర్ అన్న, పెదనాన్న, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగరా? నాకు ఇంకా చాలా ఉన్నాయి, బట్ నేను మీ తర్వాత అడుగుతాను. మీరు మ్యూట్ లో ఉన్నారన్న. సుధాకర్ అన్న మీరున్నా మ్యూట్ లో. నేను 20 నిమిషాల తర్వాత చేస్తా, ఇంటికి వెళ్తున్నాను, చేస్తానా? సరే సార్. అంటే అప్పటికి ఉండదేమో, బట్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. క్వశ్చన్స్ లేవు. మనం ఇన్ని రోజుల క్లాస్ కన్నా ఈ క్లాస్ నాకు చాలా నచ్చింది. ఇప్పుడు ఇన్ని రోజులు డిస్కషన్ ఇది. ఇప్పుడు మనము ఒక లైన్ దొరికింది మనకి ఇప్పటికి. దీన్ని కంటిన్యూ చేసుకోవాలి మనం. ఒక 5 నిమిషాల్లో చేస్తా మళ్ళీ. ఓకే. సరే. లక్ష్మీ నరసింహ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. సహ్యాద్రి ఫార్మ్స్ 210లో స్టార్టెడ్ అని రాసినట్టుంది. అవును మేడం. సో 11 years లో అంత ప్రోగ్రెస్ ఎలా అయ్యారు వాళ్ళు? మీరు ఫార్మ్ ప్రొడ్యూస్ నుంచి ఎండ్ ప్రోడక్ట్ దాకా వచ్చారు. ఆయన ఈ విలాస్ షిండే గారు అన్న ఆయన అగ్రికల్చర్ MTech చేశారమ్మా 2006లో. ఆయన కూడా 2002లోనో 2003లోనో అయిపోయినట్టుంది. ఆయన ఏం చేశారంటే మన అన్నా హజారే గారి దగ్గర పనిచేశారు ఒక 2-3 సంవత్సరాలు. అండ్ పర్సన్ ఏదైనా, ఏ ఇన్స్టిట్యూట్ అయినా తల్లి, ఏ కంపెనీ అయినా, ఇన్స్టిట్యూట్ అయినా, ఏదైనా ఎదగటానికి మరి ముఖ్యంగా కావాల్సింది లీడర్షిప్. అది విలాస్ షిండే గారి దగ్గర చాలా స్ట్రాంగ్ ఉంటుంది. డెసిషన్స్ చాలా క్విక్ డెసిషన్స్ అయిపోతాయి. ఇప్పుడు ద్రాక్ష పండించిన రైతులు, మనం సపోజ్ కూరగాయలు ఏమైనా పండించామంటే మన ఊర్లో ఎవరు బ్రోకర్ కొనేవాళ్ళని ఆలోచిస్తాం, లేదంటే మన ఊరు దాటి టౌన్లో ఎవరున్నారని ఆలోచిస్తాం. లేదు ఇంకా మరి ముఖ్యంగా మద్రాసు లాంటి సిటీల్లో ఎవరున్నారు, హైదరాబాద్ సిటీలో ఎవరున్నారో ఆలోచిస్తాం. ఆయన ఏం చేశాడు తెలుసా తల్లి?
ఇంటర్నేషనల్ గా ఆలోచించారా? యూరోప్ వెళ్ళిపోయాడు మేడం 4 కంటైనర్లు ఫస్ట్ టైం. మళ్ళీ మద్రాసులో ఎవడో పోర్ట్ దగ్గర ఎవరో డైలాగ్ చెప్పాడంట, ఈయనకి ఎందుకయ్యా యూరోప్ వెళ్తే అమ్ముకుంటాం మంచిగా పోతాయి అని. వెళ్ళి వీసా అప్లై చేసుకొని తీసుకుపోయాడు. ఓకే ఓకే. అండ్ సహ్యాద్రి ఫార్మ్స్ లో 118 విలేజెస్ ఉన్నాయి ప్రస్తుతానికి. కానీ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఫినాన్షియల్ ఎయిడ్ ఎలా వచ్చింది? ఇప్పుడు మనం ఒక ఎఫ్పిసి స్టార్ట్ చేయాలనుకుంటే ఇంట్రొడక్టరీ మీరు చెప్పారు, ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ అవి చెప్పారు, మీకు పాసిబుల్ కాలేదు అన్నారు. మీరు వరప్రసాద్ రెడ్డి గారి దగ్గర కొద్దిగా ఫినాన్షియల్ ఎయిడ్ దొరికింది అన్నారు. కానీ వాళ్ళకి ఆ లెవెల్లో ఎలా దొరికింది? అమ్మా ఇది ఈయన చేసిన రైతుల్ని 6 రైతుల్ని కన్విన్స్ చేసి 22 రూపాయలు అని చెప్పాను. రైతు లేదు, ఇది గ్రేప్స్ పండించిన రైతుల్ని, అరే ఇవన్నీ నేను తీసుకు అమ్ముకొస్తాను, నాకు ఒక 20 రోజుల లోపు మీకు డబ్బులు ఇస్తానని కన్విన్స్ చేశాడు వాళ్ళని. కన్విన్స్ చేసి యూరోప్ తీసుకెళ్ళి అమ్మాడమ్మా వాటిని. ఆల్మోస్ట్ 1-2 యూరోస్ అన్నట్టున్నాడు. ఈయనకి ఎంత వచ్చినాయి అంటే ఈ రైతులకి ఇక్కడ ఉన్న మొత్తం 50 లక్షలకి లాభం వచ్చింది. 55 లక్షలు వచ్చింది లాభం ఆ 4 కంటైనర్ల మీద ఆ రోజుల్లో 2010లో. వెనక్కి వచ్చిన తర్వాత ఈ రైతుల ముందు ఒక ప్రపోజల్ పెట్టాడు. అప్పుడు రిజిస్ట్రేషన్ చేయలేదు సహ్యాద్రి ఫార్మ్స్ వాళ్ళు. ఇప్పుడు నేను ఇక్కడున్న రేట్ ఇది, ఆడ తీసుకెళ్తే నాకు 50 లక్షలు వచ్చినాయి మనకి, దీంట్లో నేను ఖర్చులు తీసుకొని కొంత లాభం తీసుకొని మళ్ళీ మీకు వెనక్కి ఇచ్చేసేయచ్చు, కానీ ఈ డబ్బుతో అందరం కలిసి కంపెనీ పెడదామా అని ఆలోచన చేశాడు. ఫస్ట్ ఇనీషియల్గా వాళ్ళు అసలు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయే పెట్టుకోవాలనుకున్నారు. తర్వాత వీళ్ళకి డబ్బులు వచ్చినాయి అనేసరికి మిగతా రైతులు కూడా ఉంటారు కదా, నేను కలుస్తాను మాది కూడా అమ్మిపెట్టి అని. అట్లా రైతులందరూ వస్తున్నసరికి అప్పుడు ఈయనకి ఆలోచన వచ్చింది. అప్పుడే కరెక్ట్గా ఈ 2010-11లో డిస్కషన్ నడుస్తుంది కదా సహ్యాద్రి ఫార్మ్ ప్రొడ్యూసర్స్ కంపెనీస్. సో అప్పుడు ఆ కంపెనీస్ కింద యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేశారు. అంటే ప్రతిసారి సక్సెస్ దొరకదు ఆయనకి. 3వ సారి కంటైనర్లలో 2 కంటైనర్లు రిజెక్ట్ అయినాయి. ఆడ చేసేది లేక సముద్రంలో పారిపోయి వెనక్కి వచ్చారు ఆయన. సో వెనక్కి వచ్చిన తర్వాత ఏంటంటే ఈ వన్ ఆఫ్ ది లీడర్ అమ్మ. నాకు తెలిసిన వాళ్ళల్లో ఎంత స్ట్రాంగ్ లీడర్ అంటే సమస్యకి సొల్యూషన్ వెతకాలి అనే లీడర్ అన్నమాట. ఎందుకు రిజెక్ట్ అయినాయి? దాంట్లో ఏదో కెమికల్ కంపోజిషన్స్ ఏదో అయినాయి. అసలు ఆ ల్యాబ్ ఎందుకు మనం పెట్టుకోకూడదు? ఆడ తీసుకెళ్ళిన తర్వాత రిజెక్ట్ వెనక్కి తెచ్చుకోవడం ఎందుకు? అంత నష్టపోవాల్సిన అవసరం ఏంటి అన్న దగ్గర నుంచి వాళ్ళ దగ్గర ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. బెస్ట్ క్వాలిటీ ఎందుకు పంపించకూడదు, గ్రేడింగ్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఈ ఆలోచన చేస్తున్నప్పుడు ఐడిబిఐ బ్యాంక్కి వెళ్ళాడు ఆయన. ఐడిబిఐ బ్యాంక్కి వెళ్ళి ఆయన ఆలోచన అంతా చెప్పాడు, ఆయన జర్నీ అంతా చెప్పాడు. ఎవరో ఆ బ్యాంక్ మేనేజర్ ఎవరో కోసం మంచి ఆయన అయి ఉంటాడేమో, లేకపోతే ఈ కుర్రోడ్లో స్పార్క్ చూసుంటాడేమో, లోన్స్ ఇచ్చాడు. అండ్ సహ్యాద్రి ఫార్మ్స్కి ఐడిబిఐ బ్యాంక్ 200 కోట్ల వరకు ఇచ్చిందమ్మా. ఇవాళ రోజున సహ్యాద్రి ఫార్మ్స్ నిలవలే 800 కోట్లు వచ్చినాయి. అంటే ఏంటంటే వాళ్ళు ఇంకా బ్యాంకుల మీద ఆధారపడి స్థాయి దాటిపోయారు. అది ఏదైనా ఎక్కడైనా సరే ఒక సమూహం ముందుకెళ్ళాలంటే లీడర్ అనేవాడు చాలా ఇంపార్టెంట్ అండి. వాడు నిస్వార్థపరుడు అయి ఉండాలి, చాలా స్ట్రాంగ్ కమిటెడ్గా పనిచేయాలి. ఎప్పుడు రాళ్ళు పడవు, ఎప్పుడు పూలు పడవు సార్, మన మీద రాళ్ళు కూడా పడతాయి. ఇప్పుడు నేను మీకు స్టోరీ చెప్తున్నానా, మా ఊర్లో కొన్ని చోట్లకి వెళ్తే ఊరు బాబు రేపు ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నాడు చేస్తున్నాడు అంటే నాకు విని వదిలేయింది. 1 లక్ష రూపాయలు ఉద్యోగం మానేసి వచ్చాడంటే ఊరికి ఎవడు వస్తాడులే, ఏదేదో 4-5 లక్షలు సంపాదించుకోవడానికి వచ్చింది. నేను 4 రైతులు చెప్తానే ఉంటాను, 4-5 లక్షల కోసం పక్కుర్తి పడేదాన్ని కాదురా బాబు, నేను 50 కోట్లు సంపాదించాలని ఆలోచించి వచ్చాను, నాతో పాటు మీరు ఉంటే మీరు సంపాదించుకుంటారని చెప్తా.
ఇప్పుడు లక్ష్మీరెడ్డి ఒక గారు క్వశ్చన్ సార్ మీకు ఈ మీరు బెస్ట్ అంటే బయింగ్ హోల్సేల్ అన్నారు కదా, పేరు మర్చిపోయాను. బెస్ట్ అది ఎలా అంటే డీలర్స్ వీళ్ళంతా మీరు అంటే సీడ్ కానీ ఫర్టిలైజర్ కానీ మీరు హోల్సేల్ లో కొనుక్కోవడానికి ప్రాసెస్ ఎలా స్టార్ట్? ఇప్పుడు యాక్చువల్గా మేము చెప్పాను కదా ఎఫ్పిఓ ఫెడరేషన్ కిందకు వస్తున్నాము అని. ఈ ఫెడరేషన్ స్టార్ట్ చేస్తున్నాము, ఇంకో 4 ఎఫ్పిఓలు కొత్తగా వచ్చినాయని చెప్పాను కదా. ఈ ఫెడరేషన్ స్టార్ట్ చేయడానికి కూడా ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లో సమాధానం దొరుకుతుంది. ఏంటంటే మొదటి సంవత్సరం పెట్టినప్పుడు బెస్ట్ ప్రైస్కి రైతులకు ఇస్తామని చెప్పేసి అన్నాం కదండి. మనకి బెస్ట్ ప్రైస్కి దొరకాలిగా, మనం బెస్ట్ ప్రైస్కి రైతులకి ఇవ్వాలి అంటే ఫస్ట్ థింగ్ డిస్ట్రిబ్యూటర్స్ మ్యానుఫ్యాక్చర్ మనం నమ్మడు. అతనికంటూ ఒక నెట్వర్క్ ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. సో డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి తీసుకో అంటాడు. డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్తాం. డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తాడు, డిస్ట్రిబ్యూటర్ కూడా మనకి రెగ్యులర్ డెలివరీ ఇచ్చే ప్రైస్ ఇవ్వడు, ఆడు నమ్మడు. రూపీస్ అవుతుంది అది. ఎందుకంటే ఇది మన గురించి మనకు సప్లై చేస్తే మనం అమ్ముతాము, లేకపోతే ఎగ్గొట్టి వెళ్తాము, లేకపోతే డిస్ట్రిబ్యూటర్ని ఇబ్బంది పెడతాము, ఇవన్నీ తెలియదు కదా. డిస్ట్రిబ్యూటర్ కూడా మనం నమ్మడు. మేము ఏం చేసేవాళ్ళం, ఒక ఎగ్జాంపుల్ ఒక టెక్నికల్ గురించి చెప్తాను. జరిగే టెక్నికల్ చెస్ అని వరిలో దోమ ముందు వాడతారు, దోమకి. అది మార్కెట్లో 800 ఉంది. అదేంటంటే రైతులకి బాగా అవసరమయ్యి డీలర్లు అందరూ సేల్ చేసి అమ్ముతూ ఉంటారు అన్నమాట. సో మేము అది 830 రూపాయలకి కొనుక్కొచ్చి 800కి అమ్మామండి. అంటే ఎండప్ ఇన్ లాస్ ఇనిషియల్ ఇయర్ 8 లక్షల దాకా నష్టం వచ్చింది. ఎందుకంటే బెస్ట్ ప్రైస్ అంటే ఈ చుట్టుపక్కల అన్ని ఇన్స్టిట్యూషన్స్ అన్ని చూసుకొని ఎక్కడెక్కడ ఏ ప్రైస్ ఉంటుందో చూసుకొని వాటన్నిటికన్నా బెస్ట్ ప్రైస్ అమ్మే ప్రయత్నం చేస్తాం మేము. సమ్ టైమ్స్ ఆ ప్రైస్ ప్రొక్యూర్ చేయలేము. సో అదే ప్రైస్ ఇవ్వాలి. సో వెళ్ళొచ్చిన లాస్. సెకండ్ ఇయర్ వచ్చేసరికి మేము చేసే ప్రయత్నం కొంచెం డిస్ట్రిబ్యూటర్ అవగాహన వచ్చింది. ఓకే, అది కాక మేము నా వెనకాల ఉన్న సపోర్ట్స్ గేరి లక్ష్మీనారాయణ గారు ఇలాంటి వాళ్ళు ఉండటము, ఇవన్నీ ఏంటంటే ఒక ఇదేదో పెద్ద ఇన్స్టిట్యూషనే, వీళ్ళతో చేసుకుంటే డిసిప్లైన్గానే ఉంటుంది అనుకున్నాడు. డిస్ట్రిబ్యూటర్ డైరెక్ట్గా ఇచ్చాడు. సో వీఆర్ ఏబుల్ టు గెట్ ఇట్. డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి 760 రూపాయలకి వచ్చింది సార్, 760కి వచ్చింది. ఓకే, అదే టెక్నిక్, అదే ముందు ఎకరాకి. మేము 780కి అన్నా. ఓకే, సెకండ్ ఇయర్ కొంచెం 20 రూపాయలు ఇన్స్టిట్యూషన్ ప్రాఫిట్ తీయగలుగుతాం. ఓకే. థర్డ్ ఇయర్ ఇటు కాదని కంపెనీకి డైరెక్ట్గా నేనే మెయిల్ షూట్ చేసి అందరికి అప్లికేషన్స్ పంపించి అందరితో ఆర్ఎంఎల్ని జెడ్ఎంఎల్ని వాళ్ళ జోనల్ మేనేజర్స్ని వాళ్ళ అవకాశం ఉన్న దగ్గర వాళ్ళ ఎండీస్ని జనరల్ మేనేజర్స్ని కలిశాను. సో ఇదే సింజెంటా కంపెనీ ముందుకు వచ్చింది. ఓకే, డైరెక్ట్గా డిస్ట్రిబ్యూటర్ని పక్కన పెట్టి మాకు ఇచ్చేసింది. కంపెనీ మీకు ఇచ్చేసి డైరెక్ట్గా ఇచ్చేసింది. 670 రూపాయలకి వచ్చింది మేడం. ఓకే, ఓకే. 730కి అమ్మాం రైతులకి. ఇంకా 800కి అమ్మే డీలర్ 800కి అమ్ముతున్నాం. ఫస్ట్ ఇయర్ లాస్ వచ్చింది, సెకండ్ ఇయర్ 20 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు 50 రూపీస్ మార్జిన్ కంపెనీకి ఎవరు చేయగలుగుతున్నాం, వేరే రైతుకి 70 రూపాయలు బెనిఫిట్ చూపించగలుగుతున్నాం. అండ్ మీరు అంటే మీరు ఎలా ఈ జర్నీ చేయడానికి 3 years వచ్చింది సార్. మీరు అంటే ఎంత కావాలి, ఎంత తీసుకుంటారు అనేది మీరు మీ దగ్గర ఏమైనా వేస్టేజ్ అంటే ఏమైనా జరుగుతుందా, లేకపోతే అంటే చిన్న మీకు 500 ఫార్మర్సే కదా, అది ఎలా మేనేజ్? 500 ఫార్మర్స్ అంటే సార్ ఇది అరౌండ్ వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ 2000 acres. 2000 acres. సో మీరు ముందే క్యాలిక్యులేట్ చేసి ఎంత కావాలో. 5000 acres మా షేర్ హోల్డర్ సార్. ఓకే. లాస్ట్ ఇయర్ మాకు వాకింగ్ ఫార్మర్స్ 1250 మంది ఉన్నారు. ఈ 500 కాక రెగ్యులర్గా మా దగ్గరికి వచ్చేవాళ్ళే, బట్ దే ఆర్ నాట్ మై షేర్ హోల్డర్స్ అన్నమాట. సో మీరు వేస్టేజ్ క్యాలిక్యులేట్ అంటే మీకు ఆ బెస్ట్ ప్రైజెస్ దాంట్లో అంటే ఓవరాల్ గా ఇట్స్ న్యూట్రల్ ఉంటాయి సార్. యాక్చువల్లీ ఏంటంటే డెఫినెట్లీ దెర్ విల్ బి హికప్స్ ఉంటాయి సార్. ఐఎమ్ నాట్ బిజినెస్ మేనేజ్మెంట్ స్టూడెంట్ అట్ ఆల్. నేను చదువుకుంది ఎంపీసీలో చదువుకున్నాను, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేశాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేశాను, ఉద్యోగం మానేసి నేర్చుకుని వ్యవసాయం, ఇప్పుడు చేస్తుంది బిజినెస్ మేనేజ్మెంట్. ఉంటాయి సార్, ఎవ్రీ డే ఈజ్ ఎ లెర్నింగ్.
కానీ ప్రతి పాఠము నేర్చుకోవాలని ఉంటే కనుక ఖచ్చితంగా ఒక ఎక్స్పీరియన్స్ అనేది మ్యాటర్స్ అన్నమాట. అర్థమైపోతుంది. ఈ ఫెడరేషన్ స్టార్ట్ అయిన చెప్పండి. చెప్పండి నేను ఇనీషియల్ గా ఇబ్బంది అవుతుంది మీరు చెప్పినట్టుగా. కొన్నిసార్లు ఎక్కువ తీసుకొస్తాము, మళ్ళీ డిస్ట్రిబ్యూటర్ కంపెనీతో మాట్లాడుకొని మళ్ళీ వెనక్కి పంపించాల్సి వస్తుంది, కొన్నిసార్లు అమ్మలేకపోతాము, ఇవి ఉంటాయి. ఇప్పుడు ఏ పరిస్థితికి చేరామంటే మేము ఎంత ఆర్డర్ చేసినా అయిపోతున్నాయి. ఇప్పుడు ఈ వర్కింగ్ క్యాపిటల్ ఎత్తుక్కునే పనిలో పడుతున్నాం మేము. మాకు అది ఎక్కువ ఇబ్బంది అవుతుంది. అట్లా వచ్చింది అన్నమాట పరిస్థితి. సో ప్రస్తుతం షేర్ హోల్డర్స్ 500 మంది, బట్ నాన్ షేర్ హోల్డర్స్ కూడా వచ్చి మీ దగ్గర నుంచి ఇవన్నీ తీసుకెళ్తుంటారు, వాళ్ళకు కూడా లాభాలు చూపిస్తున్నారు. ఈ సంవత్సరం గ్రామం పెట్టాను మేడం. వినిపించి కట్ అయిందండి. ఎక్కడెక్కడి నుంచో వస్తారు రైతులు. అయ్యా మా పంట అమ్ముకోవాలి, అయ్యా మీ దగ్గర బాగా మంచి రేట్ వస్తుందని చెప్పారు, అయ్యా అమ్మి పెడతాం. సో ఇప్పుడు మీకు షేర్ హోల్డర్స్ ఎలా తీసుకుంటారండి? అంటే షేర్ హోల్డర్స్ కావాలి అంటే వాట్ ఆర్ ద క్రైటీరియా? అంటే రైట్ అయ్యి ఉండాలి ఫస్ట్, మాతో ఒక సంవత్సరం వర్క్ చేసి ఉండాలి, డిసిప్లైన్డ్ బిహేవియర్ ఉండాలి. ఈ మూడు వాళ్ళ దగ్గర నుంచి క్యాపిటల్ ఏమైనా తీసుకుంటారా? అంటే మెంబర్షిప్ లాగా పర్టికులర్ 500 రూపాయలు మినిమం ఉంటుంది సభ్యత్వం. ఈ 500 రూపాయలకి షేర్ రూపాయలు చొప్పున 50 షేర్లు అలాట్ చేస్తాము. అంతకు మించి చెప్తున్నాను కదా, మంచి వ్యక్తి అయి ఉండాలి. డిసిప్లిన్ అంటే మీ ప్రకారం డిసిప్లిన్ అంటే ఏంటండి? ఈ సమాజంలో తాగుబోతులు ఎక్కువైపోయి, తాగుడుకు బానిసలు అయిపోయే వాళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళు ఏం చేస్తారంటే అవసరం నుంచి ఖర్చు చేసేస్తుంటారు. ఇప్పుడు అతని ఆదాయం 1,00,000 రూపాయలు అంటే 2 లక్షలు ఖర్చు చేసి పెట్టేస్తారు. ఇలాంటి వాటితో మనం ఇన్స్టిట్యూషన్ వర్క్ చేస్తే అనేది మేము వీళ్ళంతా నమ్మి క్రెడిట్ ఇస్తాం. ఓకే, వీళ్ళు అవన్నీ రీపే చేసే దగ్గర ఇన్స్టిట్యూషన్కి ఇబ్బంది అయితే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అంటే ఆ ఎక్స్పీరియన్స్ చేసాము యాక్చువల్గా 1 or 2 years, 1-2 సెకండ్ ఇయర్లో. అందుకని ఈ రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నాం అన్నమాట. ఇప్పుడు మీకు పద్ధతిగా బతికితే ఏమవుతుందా అనుకుంటున్నారు. మీకు అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ ఇదంతా ఉన్నారా ఇప్పుడు FPOకి? 8 మంది వర్కింగ్ స్టాఫ్. 9 మంది. సో దానికి ఖర్చులకి అంతా ఈ ఇప్పుడు అమ్మడంలో అంటే అండి. ఇప్పుడు మేము ఫెడరేషన్ కోసం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కూడా ఒక ఫ్లోట్ చేశాం సార్. విషయం ఏంటంటే ఫార్మర్ ప్రొడ్యూసర్స్ కంపెనీస్ లో ఓన్లీ రైతులు మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి, బయట వాళ్ళు ఎవరు ఇన్వెస్ట్ చేయడానికి లేదు. మేము రైతులు మాత్రమే ఇన్వెస్ట్ చేస్తే ఎదిగే స్థాయి దాటి వచ్చేసాం. ఇప్పుడేంటి, ఇప్పుడు మేము 25 కోట్లు టర్న్ చేస్తున్నామంటే మాకు వర్కింగ్ క్యాపిటల్ 7-8 కోట్లు అవసరం అవుతుంది. 7-8 కోట్లు రైతుల దగ్గర నుంచి తీయగలమా? సాధ్యమా? ఖచ్చితంగా బయట నుంచి తేవాలి. ఏదైనా బ్యాంక్స్ ఇవ్వాలి, లేకపోతే ఇండివిజువల్స్ తీసుకోవడానికి వీల్లేదు, రైతులే ఇవ్వాలి. లేదంటే ఈ రైతులు బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి. సో అది బాగా ఇబ్బంది అవుతుంది. సహ్యాద్రి ఫార్మ్స్ వాళ్ళు చేసింది మేము వాళ్ళు అవుతున్నాం. వాళ్ళు ఏంటి, సహ్యాద్రి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఒకటి ఫ్లోట్ చేశారు. ఓకే. సో ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని దాంట్లో తీసుకుంటారు. ఇప్పుడు మేమున్నాము, మేము చేసే పని రైతుల కోసం పనిచేస్తున్నాము. డెఫినెట్గా ఇంత టర్న్ ఓవర్ చేస్తున్నామంటే ఇన్కమ్ కూడా ఉంటుంది. కానీ మెజారిటీ ఆఫ్ ది డీసెంట్ షేర్ రైతులకే ఇవ్వాలి. మనము బతకాలి, రైతులు బతకాలి. సో రైతుల కోసం పనిచేసామని, రైతుల కోసం ఇన్వెస్ట్ చేసాము అనే తృప్తి కోరుకునే వాళ్ళు ఉంటారు కదా, అయినటువంటి ఇండివిజువల్స్ కానీ ఇన్వెస్టర్స్, అటువంటి వాళ్ళకి అవకాశం ఇస్తాం. ఇప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే ఫెడరేషన్ కి FPOకి సంబంధం ఎలా ఉంటుంది? అంటే ఫెడరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ హ్యాండిల్ చేస్తుందండి. ఫెడరేషన్ లో ఉన్న FPOs అన్నిటిని. ఇప్పుడు యాదలి FPO ఒక్కటే 25 కోట్ల టర్న్ ఓవర్కి వచ్చినప్పుడు వర్కింగ్ క్యాపిటల్కి ఇబ్బంది పడుతూ ఉంటే
ఇప్పుడు ఈ యాదుల ఎఫ్పిఓ మిగతా ఎఫ్పిఓస్ అన్నిటికీ మళ్ళీ సప్లై అయ్యి ఇవ్వాలంటే ఇవన్నీ మళ్ళీ ఎక్కడ కొనుక్కురావాలి? ముందు డబ్బులు కడితేనే కదా మాకు బెటర్ ప్రైస్కి వచ్చేది. అర్థమైంది, అది అర్థమైందండి. అంటే ఒక క్వశ్చన్ మీరు చెప్పే క్వశ్చన్ అంటే యాదుల ఎఫ్పిఓ ఒక పెద్దన్న పాత్ర పోషిస్తుంది సార్ ఫెడరేషన్ లో. అన్ని సప్లై చేయటము, ప్రొక్యూర్మెంట్ అమ్మి పెట్టడము, ఈ వీళ్ళకి ప్రాసెసింగ్ యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేసి పెట్టడము, ఆ ప్రొడ్యూస్ని అమ్మటము, రేపు వాళ్ళు తయారు చేసిన ప్రొడ్యూస్ మిగతా సెంటర్స్ కి లాజిస్టిక్స్ సప్లై చేయడం, ఇవన్నీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చూసుకుంటారు. ఓకే. సో లక్ష్మీ నరసింహ గారు, మీ ఫోర్త్ మీరు ఫ్యూచర్ లో చేయాలనుకున్న దాని మీద నాకు ఒక క్వశ్చన్ ఉంది. చెప్పండి. మీరు చెప్పారు గుంటూరులో రైస్, నంద్యాలలో ఆనియన్స్, వీటిల్ని మేము ఫార్మర్స్ మార్కెట్ పెడతాము, ప్యాకేజ్ ఇండస్ట్రీ వస్తుంది అవన్నీ అని. సో నాకుండే కొద్ది ఐడియాలో ప్యాకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్. ప్రాసెసింగ్ అవునండి. ప్యాకింగ్ ఆల్సో వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ థింగ్. ఇప్పుడు మీరు సహ్యాద్రి ఫార్మ్స్ పేపర్ బోట్ చెప్తున్నారు. పేపర్ బోట్ ప్యాకెట్ ఎంత కాస్ట్ అవుతుంది అనుకుంటున్నారండి మీరు? చాలా కాస్ట్ అవుతుంది. సో అది అంటే మీరు ప్రైవేట్ ఫార్మ్స్ నుంచి అవన్నీ వస్తాయా? ట్రాపికానా కానీ పేపర్ బోట్ ఆ లాజిస్టిక్స్ అంటే ఏంటంటే మేడం, మేము చేయాలనుకున్న ఆలోచన ఏంటంటే ఈ ప్రాసెసింగ్ యూనిట్ల వరకు వాళ్ళే చేస్తారు మేడం. ఈ స్ట్రెంత్ ఉన్న ఎఫ్పిఓలకే వదిలిపెట్టేస్తాం మొత్తం. ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఎఫ్పిఓ స్టార్ట్ చేశారనుకోండి, మీ ఎఫ్పిఓలో స్ట్రెంత్ ఉందనుకోండి, ఎనఫ్ స్ట్రెంత్, అంటే మీరు మనం జ్యూస్ చేస్తే ప్యాకింగ్ కాస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆనియన్ కి ఇట్ వోంట్ కాస్ట్ మచ్. ఆనియన్ 40 కేజీల బ్యాగుల్లో వస్తుంది. ఆ బ్యాగ్ ఖరీదు కూడా 20 రూపాయలు 30 రూపాయలు ఉంటుంది. క్వాలిటీ గల కట్ అవుతున్నారు సార్, వినిపించట్లేదు. మీరు చెప్పింది వినిపించలేదు. లాస్ట్ 1 minute గా చెప్పింది వినిపించలేదండి. అదే సార్, ఇది ప్యాకింగ్ కాస్ట్ కదా లక్ష్మి గారు. ఏంటంటే అన్ని ప్రోడక్ట్లకి ప్యాకింగ్ కాస్ట్ ఉంటుందండి. కొన్ని ప్రొడక్ట్స్ రైతులు పండించే పరిస్థితి, ఎగ్జాంపుల్ రైస్ కి, ఆల్స్ కి, ఆనియన్స్ కి ఇటువంటి ప్రాసెస్ చేసి ఇస్తుంది. ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్ ఎఫ్పిఓ దగ్గరే ఉంటుంది. ఎందుకంటే మనం అనుకున్న కాన్సెప్టే అది ఇనిషియల్, ఆ విలేజ్ లోనే ప్రాసెస్ అవ్వాలి అని. కానీ తీసుకొచ్చి మిగతా లో అమ్మటం మాత్రం కంపెనీ చూసుకుంటది. ఎందుకంటే లాజిస్టిక్స్ 49 సెంటర్లు, ఒక సెంటర్ పండిన పంట 49 సెంటర్లోకి వెళ్ళాలంటే ఇది 1:49, 1:1. లాజిస్టిక్స్ అన్ని ఎఫ్పిఓ హ్యాండిల్ చేయలేదు. అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ హ్యాండిల్ చేసుకుంటుంది. ప్రైస్ అవి ప్రైమరీ ఒకటి ఇవన్నీ కొనాలి. మళ్ళీ కొనకుండా ఇప్పుడు నేను తీసుకెళ్ళి అమ్మిన తర్వాత నీకు డబ్బులు ఇస్తానంటే ఎఫ్పిఓకి పోతుంది. ప్రాసెస్ చేసి అది కొనాలి ఎఫ్పిఓ. అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఉంటుంది. తన డీసెంట్ ప్రాఫిట్స్ చేసుకొని తీసుకెళ్ళి మళ్ళీ మిగతా ఎఫ్పిఓ దగ్గర పెట్టి అమ్ముతుంది. ఒకవేళ మనం పండించిన పంట మనం కన్జ్యూమ్ చేసిన తర్వాత, ఇప్పుడు 50 సెంటర్లు పండిన పంట 50 సెంటర్లు కూడా మనం కన్జ్యూమ్ చేసుకున్నాక ఇంకా మిగిలి ఉంటే దానిని రిటైల్ మార్కెట్లోకి వచ్చి ప్రీమియం ప్రైస్లో అమ్ముతుంది ఫార్మర్ ప్రొడక్ట్గా. కెమికల్ రెసిడ్యూ ఫ్రీ. ఇంకొకటి ఏంటంటే మనం పండించే ప్రతి పంట కెమికల్ రెసిడ్యూ ఫ్రీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామండి. కెమికల్ రెసిడ్యూ ఫ్రీ ఉంటేనే అమ్ముతాం. అంటే మనం పండించే పంటల్లో కెమికల్ అవశేషాలు ఉండకూడదు. అలా ఉంటేనే మనం అమ్ముతాము. అది ఇప్పుడు ఇప్పుడు మీరు ప్రస్తుతం కొనే ప్రోడక్ట్స్ కూడా కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ అండి? అంటే కెమికల్ ఫ్రీ అంటే ఇప్పుడు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అండ్ ఓకే ఓకే ఓకే. సో ఒక క్వశ్చన్ అంటే వరి కూడా కెమికల్ టెస్టింగ్ చేయిస్తామండి. మేము పండించిన పంటని 59 రకాల కెమికల్ టెస్టులు చేయిస్తాం.
అదృష్టం కొద్దీ గత 2-3 సంవత్సరాల నుంచి అవి కెమికల్ ఫ్రీగానే వస్తున్నాయి. కెమికల్ ఫ్రీ అంటే మేడం, కెమికల్స్ వాడతాం, పెస్టిసైడ్స్ కూడా వాడతాం, కానీ ఎంత మోతాదు వాడాలో అంత మోతాదే వాడతాం. హార్వెస్ట్ ఫాలో అవుతాం. అసలు మేము రైతులు ఆ కెమికల్ చెప్పండి. కెమికల్ కూడా హాని కలిగించే మార్క్స్ ఉంటాయి. రెడ్ మార్క్ కెమికల్స్ అని, ఎల్లో మార్క్ అని, గ్రీన్ మార్క్ అని, బ్లూ మార్క్ అని. రెడ్ మార్క్ కెమికల్స్ హాని కలిగించే అవశేషాలు ఉండే కెమికల్స్ అన్నమాట. అవి వాడం మేము. మరి ఏవైతే ఈ నకిలీ కెమికల్స్ చెప్తున్నారు ఇవి అసలు ఎంటర్టైన్ చేయం, అసలు మా సెన్స్ లో ఉండవు. సో ఈ వాడకంలో డిసిప్లిన్ కోసం, అంటే రైతులందరూ డిసిప్లిన్ గా ఉండాలి. మీరు చెప్పిన డిసిప్లిన్ అనేది వెరీ ఇంపార్టెంట్, రైట్? ఉంటారండి, ఉంటారు. వాళ్ళకి వ్యాలిడ్ అగ్రినామిక్ సర్వీసెస్ ఉంటారండి. ఎందుకంటే మనమే చెప్తారు ఏ ముందు వాడాలో ఏంటి అనేది. అవును, ఖర్చు కూడా తగ్గుతుంది. ఇప్పుడు రైతులకి మీరు ఇనీషియల్ గా అంటే మీరు చెప్తున్నప్పుడు ప్రస్తుతం మినిమం 2000 నుంచి మాక్సిమం 16,000 వరకు పర్ ఏకర్ వాళ్ళకి లాభం వస్తుంది కరెంట్ దానిపైన అన్నారు. కరెక్ట్ గానే అర్థం చేసుకున్నానా అండి? ఆ మినిమం మాక్సిమం అంటే వాటర్ ద ఏంటి తేడాలు? రైతులకి ఎందుకంటే మేము ఎంత కష్టపడ్డా కూడా బ్యాగ్కి ఇవ్వలేకపోతున్నాం 50 రూపాయల నుంచి. అది 2000 వరి పండించే రైతులకి. ఇదే వరి పండించే రైతులు రబీలో మొక్కజొన్న పండిస్తారు, పల్సెస్ పండిస్తారు. పల్సెస్ పండించే రైతులకు కూడా 100-200 నుంచి ఇవ్వలేకపోతున్నాం. కానీ మొక్కజొన్న పండించే రైతులకు మాత్రం బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాం. ఎట్లా అంటే మొక్కజొన్న మార్కెట్ ప్రైస్ 1300 ఉంటుందండి. గవర్నమెంట్ ఎంఎస్పి వచ్చేసరికి 1850 ఉంది. విల్ మేక్ షూర్ ఎవరీ ఫార్మర్ ఈజ్ సెల్లింగ్ ఫర్ ది ఎంఎస్పి. గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీస్ కూడా మేమే బేసికల్గా. యూజువల్గా ఏంటంటే సొసైటీల చుట్టూ తిరగాలి రైతులు అమ్ముకోవడానికి, మార్కెట్ యార్డ్ చుట్టూ తిరగాలి. ఆ రైతు అమ్మే పంటని గవర్నమెంట్కి అమ్ముతున్నాడని రియలైజేషన్ కూడా లేకుండా గవర్నమెంట్కి అమ్ముతాడు మా దగ్గర. సో తద్వారా ఇప్పుడు 1300 అమ్ముకునే రైతుకి 1800 వస్తే ఒకసారి ఆలోచించండి. 500 రూపీస్ 40 క్వింటాల్స్ పండుతాయి బస్తాకి. ఈజ్ గోయింగ్ టు బి 20,000 ఈవెన్, నాట్ 16. అంటే ఈ సంవత్సరం 1400 దగ్గర మార్కెట్. సో ఈ 3 years లో అంటే కొన్ని క్వశ్చన్స్ అండి, మీ చాయిస్. ఈ 12 crores టర్న్ ఓవర్ అన్నారు కదా, అది బ్రేక్ డౌన్ చేసి చెప్పే పాసిబిలిటీ ఉంటుందా? అది ఒక క్వశ్చన్ అండి. ఖచ్చితంగా అండి. అంటే మేము చేసే బిజినెస్ లో మా మేజర్ ఉండేది 3 రకాలని చెప్పాను కదా. ఒకటి ఇన్పుట్ స్టోర్, రెండోది కస్టమైరింగ్ మిషనరీ, మూడోది అవుట్పుట్ అగ్రిగేషన్ సేల్. ఇన్పుట్ వచ్చేసరికి ఇనీషియల్ పెట్టిన ఇయర్లో ఓన్లీ ఇన్పుటే పెట్టామండి. ఆ 25 లక్షలు ఇన్పుట్ చేసింది ఇన్పుట్ షాప్ టర్న్ ఓవర్ అది. సెకండ్ ఇయర్లో 2-3 కూడా మొదలెట్టడం జరిగింది. కస్టమైరింగ్ సెంటర్, ప్రొక్యూర్మెంట్ అండ్ సేల్స్ కూడా. అదేమైంది, ఈ కస్టమైరింగ్ సెంటర్ వచ్చేసరికి ఒక 20 లక్షలు కాంట్రిబ్యూషన్ తీసుకొచ్చింది. ఇన్పుట్ షాప్ 25 లక్షల దగ్గర నుంచి 1,20,00,000కి వచ్చింది. అంటే ఈ 1,20,00,000 ప్లస్ 20 లక్షలు 1,40 లక్షలు. అవుట్పుట్ సేల్స్ వచ్చేసరికి 2 కోట్లు చేయగలిగాం, 2,10,00,000 చేయగలిగాం. ఈ ఇయర్ వచ్చేసరికి ఈ థర్డ్ ఫైనాన్షియల్ ఇయర్ మొన్న అయిపోయింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసరికి చెప్పాను కదా, మాకు ఇన్పుట్ సేల్స్ వచ్చేసరికి 1.2 దగ్గర నుంచి 3.8కి వచ్చేసాం. 3x గ్రోత్ వచ్చింది దాంట్లో. ఈ కస్టమైరింగ్ సెంటర్ ఏంటంటే నివర్ సైక్లోన్ మూలంగా హార్వెస్టర్స్ అన్ని మాన్యువల్గా చేయాల్సి వచ్చినాయి. ఆ 20 lakhs కాంట్రిబ్యూషన్ ఏదంటే అది డౌన్ అయిపోయింది, ఆల్మోస్ట్ 5 lakhsకి వచ్చింది అది.
కాకపోతే అవుట్పుట్ సేల్స్ వచ్చేసరికి ఇట్స్ వెన్ సమ్వేర్ ఇన్ 8 crores వచ్చింది, 7.8 లాగా అలా వచ్చింది. సో ఓవరాల్గా 12 CR ల్యాండ్ అయిపోయింది. సో బేసిక్లీ దీంట్లో అండ్ యాక్చువల్గా మేము ఈ సంవత్సరం రబీ అమ్మింది ఇది ఆల్మోస్ట్ 15 crores అమ్మామండి. ఇట్స్ నాట్ లైక్ 8 crores 7 crores. కానీ March 31st వరకే ఫైనాన్షియల్ ఇయర్ క్యాలిక్యులేట్ అవుతుంది కదా. ఓకే. సో March 31st వరకు 7 ఆగింది, మిగతాదంతా ఈ రన్నింగ్ ఫైనాన్షియల్. ఇప్పుడు మా ఖరీఫ్ స్టార్ట్ అవుతుంది, ఇది ఆల్రెడీ అట్ 7 crores బిజినెస్ కంప్లీట్ చేసుకొని కూర్చొని ఉన్నాం, అందుకని 25 ఉంటుంది మేము. సో ఈ 12 అంటే దీంట్లో ప్రాఫిట్స్ ఎంత అనొచ్చు అండ్ ఎంత we calculate the profits at 2 to 4% maximum. అంటే దీంట్లో మేము కొనే మీ దగ్గర రైతులకే ఇచ్చేస్తాం మేడం ప్రాఫిట్స్ మేజర్. ఇప్పుడు మేము చేసిన 7.5 crores లో ఫార్మర్స్ గెయిన్ ఆల్మోస్ట్ 1.2 దాకా 1,20,00,000 రైతులకు బెనిఫిట్ వచ్చింది. ఓకే. ఓకే. We work only with 2 to 4% maximum. సో మీరు యాక్చువల్లీ ఎఫ్పిఓకి ఫైనాన్షియల్స్ సెపరేట్ గా పెట్టుకున్నారు అండ్ గ్రాడ్యువల్ గా దే విల్ హ్యావ్ ఎఫ్పిఓకి బ్యాంక్ అకౌంట్, ఆ 2 to 4% విల్ నెక్స్ట్ ఇయర్ వర్కింగ్ క్యాపిటల్ గా పెడుతుంటారా? అవునండి. అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులకి అదంతా అంటే అడ్మినిస్ట్రేషన్ కి ఎంత వెళ్తుందండి జనరల్ గా? మాకు 1.5 lakh వస్తుంది మేడం ఇప్పుడు, అంటే ఇన్స్టిట్యూషన్ గ్రో అయిపోయింది కదా. ఓకే. నెలకి 1.5 lakh ఖర్చులు ఉంటాయండి? అది అవుతుంది, ఎందుకంటే మాది 1 acre ల్యాండ్ లో ఉంటుంది సార్ మా ఎఫ్పిఓ ప్రెమిసెస్. నేను 2012 లో కొన్నాను యాక్చువల్లీ ఈ ఆలోచనతో, ఒక మార్కెట్ ప్లేస్ క్రియేట్ చేయాలి రైతులకి అని. ఇప్పుడు అది చాలక ఇంకో 1.5 acre ప్రొక్యూర్ చేశాం. అంటే మాకు 1.5 lakh ఖర్చులు దేనికి వస్తాయి అంటే ఎంప్లాయీస్ శాలరీస్ వెళ్తాయండి. 9 members అని చెప్పాను కదా, 1,25,000 1,05,000 అవి వెళ్ళిపోతాయి. పవర్ బిల్స్ అవి ఇవి 10-15,000 వస్తాయి, గ్రేడింగ్ యూనిట్లకి, ప్రాసెసింగ్ యూనిట్లకి, వాటికి అన్నిటికి అని ఉంటాయి. మనకు తెలియకుండానే ఖర్చులు ఉంటాయి. అంటే మీరు ఆ ఎఫ్పిఓ ఇట్ సెల్ఫ్ ఇస్ అంటే అదొక కంపెనీ లాగా, కంపెనీకి కొద్దిగా ఆ మనీ కొద్దిగా పక్కన ఉంటుంది, అంటే ఇండివిజువల్ రైతులకి తీసుకున్నా అది మేనేజ్మెంట్ కి ఫ్యూచర్ లో. మీరు డైరెక్టర్స్ ఇంకెవరైనా ఉన్నారండి ఇప్పుడు కంపెనీకి, ఆర్ జస్ట్ ఎంప్లాయీస్ మాత్రమే? 5 ఉన్నామండి ఎఫ్పిఓలో డైరెక్టర్స్ మారుస్తూ ఉంటాము 2 సంవత్సరాలకు ఒకసారి. అది ఎలా చేస్తారు మీరు? అంటే జనరల్ బాడీ మీటింగ్స్ అవన్నీ పెట్టుకుంటుంటాము. ఒకటండి ఏంటంటే 500 మంది రైతులు ఉన్నారంటే 500 మంది రైతులు డైలీ వచ్చి ఇక్కడ కూర్చొని ప్రతి కంపెనీలో ఇంకోటి అలా ఉండదండి. ఏదో 15-20% మాత్రమే ఇది నాది అని ఫీల్ అవుతారు. మిగతా వాళ్ళందరూ దే ఆర్ ఆల్సో యాక్టివ్ ఇన్ ది ఇన్స్టిట్యూషన్, బట్ దే విల్ బి ఇన్ ది ఇన్స్టిట్యూషన్ బికాస్ దే ఆర్ గెటింగ్ బెనిఫిటెడ్. మూమెంట్ సారీ కట్ అవుతుంది. నరసింహ గారు వినిపించలేదండి, ఒక మీరు మాట్లాడిన. హలో 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 మధ్యలో బ్యాక్ కొంచెం కట్ అయిందండి. హలో హలో కనెక్షన్ ప్రాబ్లం. హలో మళ్ళీ అంటే వస్తారేమో, ఒక సెకండ్. నేను యాక్చువల్లీ డ్రాప్ అవుతానేమో మోస్ట్ లైక్లీ, నేను నెక్స్ట్ మీటింగ్కి డ్రాప్ అయితే మ్యూట్ చేసి జాయిన్ అవరాము. వినిపిస్తుందా మేడం? ఇందాక మధ్యలో కట్ అయినట్టుంది. సారీ, మీరు చెప్పండి.
ఏంటంటే అండి ఇది టూ మెనీ కుక్స్ విల్ స్పాయిల్ ది ఫుడ్ అన్నట్టుగా ఓకే. కోఆపరేటివ్ మూమెంట్ లో అట్లీస్ట్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ టు కమ్ టు సమ్ ఒక కంఫర్టబుల్ పొజిషన్ లోకి ఇన్స్టిట్యూషన్స్ వచ్చేదాకా మిగతా వాళ్ళందరికీ చెవులు మాత్రమే పనిచేయాలి, ఓకే. నోరు పని చేయకూడదు అని చెప్పారు నాకు విలాస్ ఇండియా గారు, విచ్ ఇస్ ట్రూ. ఎందుకంటే ఇక్కడ ఈ చైర్మన్ పొజిషన్ లో నేను కూర్చొని తీసుకునే డెసిషన్స్ అన్ని సక్సెస్ఫుల్ డెసిషన్స్ అవ్వవు, కొన్ని ఇబ్బంది కూడా అవుతాయి, కొన్నిటి వల్ల నష్టం కూడా వస్తుంది. ఇది మనం ఇక్కడ కూర్చున్న 500 మందికి సమాధానాలు చెప్పుకోవాలంటే ఇన్స్టిట్యూషన్ వోంట్ గ్రో, ఇదే సరిపోతుంది. అందుకని జాగ్రత్తగా బ్యాడ్ యాపిల్స్ ఉన్నా వాళ్ళని ఎంతవరకు పెట్టుకోవాలో అంతవరకే పెట్టుకొని, ఎవరైతే దే ఆర్ ద రియల్ కాంట్రిబ్యూటర్స్ టు ది ఇన్స్టిట్యూషన్ ఇన్ ఎయిదర్ మీన్స్, అంటే డబ్బులు పెట్టే వాళ్ళు మాత్రమే కాదు, ఇన్స్టిట్యూషన్ గ్రోత్కి మనస్ఫూర్తిగా సహకరిస్తారో వాళ్ళనందరినీ కలుపుకొని వాళ్ళతో ఎక్కువ వెళ్తే ఇన్స్టిట్యూషన్ డెఫినెట్గా పాజిటివ్ ఎడ్జ్లోకి ఇన్స్టిట్యూషన్స్ గ్రో అవుతాయండి. ఓకే. ఇప్పుడు యాక్చువల్లీ అంటే ఇప్పుడు ఈ 3 years లో ఫైనాన్షియల్ గా రైతులు గ్రోత్ ఆ గ్రోత్ అనేది ఉంది అని కాన్ఫిడెంట్ గా చెప్పగలరా? ఎంత ఉంది అనేది, అంటే వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ దట్? అండ్ వన్ థింగ్ ఐ విల్ సే అండి, మేము మా లెక్కల ప్రకారంగా ఎకరానికి యావరేజ్న 10,000 రూపాయలు మిగులుస్తున్నాం అని మాట్లాడుతున్నాం. బట్ ఇఫ్ యాజ్ ఏ ఫార్మర్ ఇట్ వోంట్ రియలైజ్, రైతు దగ్గర రియలైజేషన్ రాదండి. రైతు దగ్గర ఏంటంటే ఉంటుంది, అందరి దగ్గర ఉండదు. ఎందుకంటే ఇప్పుడు రైతు ఇక్కడ అమ్ముకుంటున్నాడు, ఇక్కడ నుంచి కొనుక్కి వెళ్తూ ఉన్నాడు, కంపేర్ చేసుకునే అవకాశం ఉంటే రైతు రియలైజ్ అవుతాడు. రైతు ఎక్కడ కంపేర్ చేసుకుంటాడు? చుట్టుపక్కల గ్రామాలలో అందరూ మా దగ్గరే అమ్ముతున్నారు, వీళ్ళు ఏదైనా ఒక మండలం అవతలకి వెళ్ళి ఎలా ఉంది పరిస్థితి అంటే అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి. ఈ సంవత్సరం కొంతమందికి ఏమైందంటే ఈ రోజుకి ప్యాడీ అమ్ముకోలేకుండా ఇబ్బంది పడే ఊర్లు చాలా ఉన్నాయి. మా వాళ్ళందరూ మంచి ధరకు అమ్ముకోగలిగారు. సో కొంతమందికి అరే మా ఊర్లో వీళ్ళు ఉండటం వల్ల మేము అమ్ముకున్నాము అని అనిపిస్తుంది అంతే. బెనిఫిట్ అంటారా, మార్కెట్ ప్రైసెస్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఒక పల్సస్ ఏదైతే మేజ్ ఉందో 1850కి అమ్మించాను యావరేజ్ మా రైతులకు అందరికీ అని చెప్తున్నాను. అండ్ టుడే మార్కెట్ ప్రైస్ ఈస్ 2000. సో ఆ ప్రైస్ లో కూడా రియలైజేషన్ రాదు అన్నిసార్లు, రైతుకు రాదు. బేసికల్ గా రైతు ఎప్పుడు రియలైజ్ అవుతాడు అంటే, ఎప్పుడు రియలైజ్ అవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను అంటే, అండ్ ఎస్ 1 lakh per acre ఇన్కమ్ తీసుకురావాలి అనుకుంటున్నాను చూసారా, ఆ రోజు ఫార్మర్ హ్యాస్ డెఫినెట్లీ విల్ గెట్ రియలైజ్. ఏంటంటే వరి నర్సింగ్ వచ్చిన తర్వాత, ఈ ఇన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత మనం వరి పండించడంలో నుంచి పక్కకు వచ్చేసాం. మనం ఎకరానికి 2 లక్షలు సంపాదించుకోగలుగుతున్నాం, అప్పుడు వరి ఉన్నప్పుడు 20,000 వచ్చాయి మనకి అనే రియలైజేషన్ అక్కడ స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు ఐ డోంట్ థింక్ యాక్చువల్గా నేను చెప్పే 10,000 కూడా ఈజ్ దట్ రియల్లీ మేకింగ్ ఏ డిఫరెన్స్ ఇన్ ఫార్మర్ లైఫ్? డెఫినెట్లీ నో. ఐ థింక్ నా క్వశ్చన్ అదే థాట్ అండి. అంటే ఇప్పుడు అదేనండి నేను చెప్పే 20,000 సంవత్సరానికి అండి. 10,000 సంవత్సరానికి, ఎకరానికి 2 ఎకరాలు ఉన్నవాడికి 20,000 ఏం మూల కబురండి. మా జగన్మోహన్ రెడ్డి గారు అయితే నెల నెలా ఇస్తున్నాడు ఆ డబ్బులు. అదే అండి, అదే బేసిక్లీ అదే థాట్. అంత అంటే పెద్ద నాకేమీ అనిపించడం లేదు అంటే రైతుకి ఎంత వస్తుంది అనేది. దట్స్ ఆర్ ప్రైమరీ మోటో హియర్ ఇస్ రైతుకి ఆ డిఫరెన్స్ కనిపించాలని. సో మీరు చెప్పేదాని ప్రకారం ఏంటంటే ఆ చూస్ చేసుకునే క్రాప్ ని బట్టి కూడా తేడా వస్తుంది అని అంటున్నారు. రావచ్చు, అదే కదండి రావాల్సింది. ఈ క్రాప్స్ తో రాదండి, ఈ క్రాప్స్ తో వెళ్ళదు. ఈ క్రాప్స్ లో ఎప్పుడు రియలైజేషన్ వస్తుంది అంటే, కొంత మేము ప్రాసెస్ చేసి అమ్మి ప్రీమియం ప్రైస్ ఇస్తున్నాం చూసారా, అక్కడ రియలైజేషన్ వస్తుంది కొంతమేర. కానీ దట్ ఈస్ ఆల్సో నాట్ గోయింగ్ టు బి మచ్ డిఫరెన్స్. నెలకు 2,000 రూపాయలు ఒకసారి ఆలోచించండి. 20,000 సంవత్సరానికి అంటే నెలకు 2,000 అంతే కదా. 25,000 బెనిఫిట్ చేస్తున్నాం అంటే నెలకు 2,000. అది నాకు కొంచెం అక్కడ. అవును, కాకపోతే ఈ ఎక్సర్సైజ్ జరగాలి మేడం, ఇన్స్టిట్యూషన్ అనే ఎక్సర్సైజ్ జరగాలి. ఓవర్ నైట్ వచ్చేసి ఇప్పుడు నేను ఏదైతే క్రాప్స్ మార్చండి, అందరం ఈ క్రాప్లు వేయండి, ఇది బాగుంటాయి అని రైతులకి, అండ్ ఐ వోంట్ డేర్ టు గివ్ ద సజెషన్ ఆల్సో. ఎందుకంటే అసలు ఆ పంట ఈ భూమిలో పండుతుందో లేదో టెస్ట్ చేయాలి ఫస్ట్. పండిన తర్వాత ఆ పంట అసలు మనం మార్కెట్ చేయగలమో లేదో మేము టెస్ట్ చేసుకోవాలి. అండ్ ఈ ఎక్సర్సైజ్ చేయడానికి కనీసం 1 or 2 years ఈజీగా పడుతుంది. సో ఆ తర్వాత మాత్రమే రైతులకు అది సజెస్ట్ చేయగలం.
ఓకే. ఈవెన్ మేము ప్రాసెసింగ్ యూనిట్స్ లాస్ట్ స్టేజ్ లో పెట్టుకోవడానికి కూడా మా ప్లాన్ లో కారణం ఇదే. ఎందుకంటే ఇప్పుడు వరి పండిస్తున్నారు అంతా, రైస్ మిల్ కట్టాలంటే సొఫిస్టికేటెడ్ గా 3.5 కోట్లు అవసరం అవుతున్నాయి. వీళ్ళందరినీ మూవ్ చేయాలి అనే కాన్సెప్ట్ పెట్టుకొని మేము రైస్ మిల్ కడతాం అని చెప్పేసి ఇంకో ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుంది? అవును, దట్స్ రైట్. యా, అందుకోసమనే ప్రాసెసింగ్ యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేయలేదు మేము. బట్ ఎస్ క్రాప్ ప్యాటర్న్ అయితే మారాల్సిన అవసరం రైతులకు చాలా అవసరం ఉంది. ఎందుకంటే 8 లక్షల మెట్రిక్ టన్నుల ప్యాడీ రైస్ ఎవ్రీ ఇయర్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకుపోయి బే ఆఫ్ బెంగాల్లో పోస్తుందండి. వేస్ట్ అవుతుందని విన్నాను. యా, సముద్రంలో పోస్తున్నాం. ఒక 4 సంవత్సరాలు హోల్డ్ చేసి ఫుడ్ సెక్యూరిటీ కోసం 2వ సంవత్సరం నుంచి మొదలెట్టుకొని దాన్ని బేద దేశాలైనటువంటి జింబాబ్వేలు, కెన్యా, ఈ ఆఫ్రికన్ కంట్రీస్ పంచి పెట్టిన తర్వాత మిగిలి ఉన్నది తీసుకెళ్లి సముద్రంలో పోస్తున్నారు. అంటే మనం ఎంత ప్రొడక్షన్లో ఉన్నాం, ఎంత ఓవర్ ప్రొడక్షన్లోకి వచ్చాం. ఇంకా అదే బండి నుంచి మద్దతు ధర అని కొట్టుకుంటుంటే ఎలా అండి? ప్రపంచంలో అసలు మనిషే కాదండి, ఏ జీవరాశికైనా ఈ భూమి మీద జంతువులకైనా ఉండేది ఒకే ఒక థియరీ, డిమాండ్ అండ్ సప్లై థియరీ. డిమాండ్ అండ్ సప్లై బట్టే ఎకానమీ ఉంటుంది. కనీస మద్దతు ధర అనే రేట్ ఎందుకు వచ్చింది అసలు మార్కెట్లోకి? ఈ వర్డ్ ఎందుకు వచ్చింది? అసలు కనీస మద్దతు ధర అని ప్రకటిస్తున్న పంట పండించకుండా ఉంటే రైతు బాగుపడతాడని నేను బలంగా చెప్తాను మేడం. యా, ఓకే అండి. యా, ఇంకా శివన్న, హరణ, పెద్ద డ్రాప్ అయినట్టున్నారు. వెంకటేశ్వరరావు గారు, మీరు ఐ థింక్ ఎంతవరకు విన్నారో తెలీదు, బట్ ఏమైనా క్వశ్చన్స్ ఆర్ థాట్స్, మీ ఆలోచనలు ఏమైనా షేర్ చేసుకోవాలనుకున్నా కూడా దయచేసి. ఎక్కడ మేడం ఇదంతా ఇప్పుడు లాగిన్ అయిన వాళ్ళంతా ఏ రీజియన్ లో ఉన్నారు? ఏ డిస్ట్రిక్ట్ నుంచి? సారీ అండి, నెల్లూరు కొలకందుకూరు మండలం, కొలకందుకూరు విలేజ్ నుంచి అండి. ఒక్క విలేజ్ ప్రస్తుతం నెల్లూరు మండలం, నెల్లూరు రూరల్, కొలకందుకూరు. ఏ పంటలు పండుతూ ఉంటాయండి అక్కడ? ప్యాడీ ఎక్కువ అండి, ప్యాడీనే ఎక్కువ. బట్ ఐ థింక్ వెంకటేశ్వరరావు గారు ఈ మధ్య గుంటూరు నుంచి వచ్చినారు. ఆయన డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేస్తున్నారు. వెజిటబుల్స్ చాలా తక్కువ అని విన్నాము. యా, బట్ మేజర్ డిమాండ్. సారీ, నేను మాట్లాడుతున్నాను. శివనారాయణ, మీరు చెప్పండి. బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది ఎక్కువ. సౌండ్ ఎక్కువ వస్తుంది. అవును, ఎక్కడ ఒక దగ్గర సౌండ్ వస్తుంది. వెంకటేశ్వరన్న, మీరు మాట్లాడతారా? మేము మొత్తం కమర్షియల్గా అన్ని వైర్లు వేయాలనే ఆలోచనలో ఉన్నామమ్మా. యా అన్న. నరసింహ గారు మేము అన్ని పైర్లు వేస్తూ ఉంటాం, అన్ని టైప్స్. ఇక్కడ ఏ దిగుబడి వస్తుందో అది వేయాలని మిగతా వాళ్ళందరూ మ్యూట్ లోకి వెళ్ళండి మేడం, అర్థమవుతుంది. వెంకటేశ్వర గారు మాట్లాడారు. నరసింహ గారు, మేము ఎక్కడ ఏ పంట బాగా వస్తుంది అనే ట్రైల్స్లోనే ఉన్నాం, అదే వేస్తూ ఉన్నాము. అన్ని రకాల పైర్లు వేస్తున్నాను నేను. ఏది వస్తుంది, ఏది మనం ఇక్కడ ఇంప్రూవ్మెంట్ చేయగలుగుతాం అనే ఆలోచనలోనే ఉంటాను నేను. అన్ని ట్రయల్స్ అన్ని చేస్తున్నాను నేను, అన్ని ట్రయల్స్ చేస్తున్నాను. ఒక దాంట్లో నష్టం రావచ్చు, దాంట్లో లాభం రావచ్చు. ఏవే పంటలు పండిస్తున్నారు సార్? లాస్ట్ ఇయర్ పుచ్చ వేసాను, కర్బూజా వేసాను. ఇప్పుడు ఈ టైంలో వచ్చేసరికి కూరగాయలు పెట్ట, సమ్మర్ వచ్చేసరికి పుచ్చను కర్బూజా వేస్తానండి. లేదా సార్ కర్బూజాకి పుచ్చకి? ఉంటుంది కానీ తక్కువ. అది రెండోది ఏంటంటే, ఈ సంవత్సరం బీర మీద బాగా కాన్సెప్ట్ చేస్తూ ఉంటాను నేను ఎక్కువ. బీర బాగుంది నాకు, బీర మార్కెటింగ్ కానీ అది బాగుంటుంది, బీర ఎక్కువ వేస్తూ ఉంటాను. నేను 10 ఎకరాల దాకా వేస్తాను. ఇక్కడ రైతులు మోటివేట్ చేసి ఇక్కడ ఒక 20 ఎకరాల దాకా వేయించాయి. ఇప్పుడు ఈ లోపల మనం వచ్చి మనం అడిగిన వాళ్ళందరికీ చెప్పాను, సజెషన్స్ ఇచ్చాను. మార్కెటింగ్ నేనే చేసి పెడతాను వాళ్ళకి.
అది బాగా ఉంది, సక్సెస్ఫుల్. అది ఎకరాకు 1,00,000 రూపాయలు మిగులుతున్నాయి. అవును అందరూ దాని మీద కాన్సెప్ట్ చేసి చేస్తున్నారు. మనల్ని నమ్ముకున్న వాళ్ళు చేస్తారు, అందరు చేయరు అనుకోండి. అవును అవును చేసిన వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, చేస్తున్నారు. ఈ సంవత్సరం అయితే ఒక 30 ఎకరాల దాకా పడిందండి బీర ఇక్కడ. వెరీ గుడ్ సార్. అయితే వాళ్ళకి బాగానే ఉంది, సాటిస్ఫై బాగానే ఉండరు. అదే మన కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఈ ఏరియాలో మనం ఏం పండించగలుగుతాం, ఏం చేస్తే మనం గెయిన్ అవుతాం, అదే ఆలోచన నాకు. దాని మీద ఏంటంటే అన్ని రకాల ట్రైల్ చేస్తున్నాము. డ్రాగన్ ఫ్రూట్ కూడా వేద్దామని ఆలోచన ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. అంటే డ్రాగన్ ఫ్రూట్ వేసినందువల్ల ఏంటంటే మనకి పెట్టుబడి ఎక్కువ అవుతుంది, కానీ ఇన్కమ్ ఎంత వస్తుంది ఏంటి అనేది ఆలోచనలో ఉన్నాను నేను. అయినా ఒక హాఫ్ ఎకర్ వేసి మనం ట్రైల్ చూసామనుకోండి, పక్క రైతులకు మనం సజెషన్స్ ఇవ్వగలుగుతాం. అవును సార్ అవును సార్ చేయండి సార్. బీర ఏంటి సార్, పందిర్ల మీద బాకిస్తున్నారా, కిందే పండిస్తున్నారా? పందిరి మీద అండి. ఓకే ఓకే వెరీ గుడ్ సార్. మ్యాగీ అనేది ఈస్ట్ వెస్ట్ అవుతుంది, కొత్త విత్తనం వచ్చింది, అది బాగుంటుంది. అది తెగుళ్ళు పెట్టుకుంటుంది అన్నమాట కొంతవరకు. ఓకే దాన్నే సజెస్ట్ చేస్తున్నాను అందరికీ. అదే నేను సీడ్ కూడా అయ్యే తెప్పిస్తున్నాను నేను. అది బాగుంటుంది. అది ప్రజెంట్ ఎకరానికి 20 నుంచి 20 టన్నులు కన్ఫామ్. అది బాగుంది, అదే సజెస్ట్ చేశాను, అదే వేయించాను నేను. అదే కొత్తగా పైర్లు వేసి మనం ఏదైతే మనం మాగాడి అంటే అది నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదండి నాకు ప్యాడీ మీద. నాకు ఆల్రెడీ 20 ఎకర్స్ ఉంది నాకు గుంటూరులో. అదంతా ప్యాడీ వేసి మేము దాని మీద ఇంట్రెస్ట్ లేక వదిలేసుకున్నాను నేను. ఏ ఊరు సార్? గుంటూరు ఎక్కడ? గుంటూరు పక్కనే అండి, విజయనగరం అండి. ఓకే ఓకే. మాకు 20 ఎకర్స్ ఉందండి. అలాగే లీజ్కే ఇస్తాను నేను. 45 lakhs 45,000 అట్లా ఇస్తూ ఉంటారు ఎకరానికి. ఓకే ఓకే. కౌళ్ళు కూడా బాగుంటుంది. అంటే 2000లోనే వ్యవసాయం వదిలేసి దాని బిజినెస్ అండి, రైస్ మిల్ అండి అది. ఎక్కడ, నెల్లూరునా సార్? గుంటూరు అండి. గుంటూరు. ఓకే ఓకే ఓకే. అది ఆల్రెడీ ఇక్కడ ల్యాండ్ కొనుక్కున్న తర్వాత అది లీజ్కి ఇచ్చేసి నేను ఇక్కడికి వచ్చాను. ఓకే 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 వెరీ గుడ్. దానివల్ల ఏంటంటే మనం ఏదైనా కొత్తగా ఏది చేయాలి అనేది ఆలోచనలో చేస్తున్నామండి. మంచి ఆలోచన సార్. కలుస్తాను, నేను కూడా ఒకసారి చూస్తాను సార్ మీ పంటలు. సరే సరే. ఇంకా ఎవరైనా ఉన్నారా మేడం? సరోజిని గారు. మేడం మీరు మ్యూట్లో ఉన్నారు. సరోజిని గారు మీరు మ్యూట్లో మాట్లాడుతున్నారు. సారీ. యా, ఐ థింక్ కనుక్కొని ర్యాప్అప్ చేద్దాం, చాలా టైం అయింది. శివన్న ఆర్ హరిణ ఇంకేమైనా ఫైనల్ కామెంట్స్ కానీ ఏమైనా థాట్స్ షేర్ చేస్తారా? క్వశ్చన్స్ కానీ? ఏం లేవులే పాపా. ఓకే, క్వశ్చన్ సరే అయితే. ఓకే లక్ష్మీ నరసింహ గారు, చాలా థ్యాంక్స్. ఐ థింక్ చాలా టైం తీసుకొని అగైన్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. ఎఫ్పిఓ ఓపెన్ చేసే ఆలోచన కనుక చేస్తే అండ్ అప్రోచ్ మీ మేడం. నేను ఆడిటర్స్ అవి ఇంకా ప్రొసీడింగ్స్ సపోర్ట్ చేస్తాను. ఓకే అండి, తప్పకుండా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. నాకు వెంకటేశ్వర గారి నెంబర్ పంపించండి. ఓకే అండి, తప్పకుండా. కొన్ని క్రాప్స్ మళ్ళీ మేము కొత్తగా వీలు ఇన్వెంట్ చేయాల్సిన అవసరం లేదు, ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ దొరికే అవకాశం ఉంది. తప్పకుండా. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అయితే ర్యాప్అప్ చేసుకుందామా? ఎలా అనిపించింది ఏంటి? ఇది నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. క్యారీ ఆన్ చేసి నింజా కార్ట్ గురించి 10 tons 30 tons అనుకుంటాను, అది కన్ఫర్మ్ చేస్తాను ఎవ్రీడే. అది ఆ విషయం. అండ్ ఈరోజు జరిగిన డిస్కషన్ ఇప్పుడు లక్ష్మీ నరసింహ గారు చెప్పిన దాని గురించి
అందరి అభిప్రాయాలు మళ్ళీ నెక్స్ట్ వీక్ దాంతో స్టార్ట్ చేసి తర్వాత మనం స్పీకర్ని యాడ్ చేసుకుంటాం. ఓకే, అందరికి హ్యావ్ ఎ నైస్ వీక్.